వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈరోజు ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి టెట్ పేపర్ 1కి సంబంధించి మరి బిట్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి, వాటిని ఎలా లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని బిట్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి ఆ ఏరియాని దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాను కూడా ఎలా లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి దాంతోపాటు మరి మ్యాథ్స్ని నాన్ మ్యాథ్స్ వాళ్ళు కష్టంగా ఉన్న టైంలో ఎలా లాజిక్గా మనం స్కోర్ చేయాలి, ఎలా లాజిక్గా ఆన్సర్లు పెట్టాలి అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని చేయడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని కొంచెం క్షుణ్ణంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, సైకాలజీలో మరి ఈరోజు ఈవినింగ్ సెషన్లో అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, అభ్యసన వైకల్యాల మీద బిట్ అడిగాడు. మనకు తెలుసు అభ్యసన వైకల్యాల మీద ఖచ్చితంగా బిట్ వస్తుందనేది మనకు తెలుసు. ఈ అభ్యసన వైకల్యాలకు సంబంధించి గుర్తుపెట్టుకోవడానికి గతంలో నేను చాలా చెప్పా ఫ్రెండ్స్. అభ్యసన వైకల్యాల అనగానే మీరు LSRW అనేటటువంటి దాన్ని మీరు భాషా నైపుణ్యాలకు సంబంధించి ఈ లాంగ్వేజ్ స్కిల్స్కి సంబంధించి 4 గుర్తుపెట్టుకుంటే అభ్యసన వైకల్యాలు ఈజీ ఫ్రెండ్స్. ఇందులో స్టార్టింగ్ లిజనింగ్ స్పీకింగ్ అనేది స్టార్టింగ్కి సంబంధించి అభ్యసన వైకల్యాలలో డిస్ఫేసియాకి సంబంధించింది అలా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇందులో డిస్ఫేసియా ఒకటి ఉంది, డిస్లెక్సియా ఒకటి ఉంది, డిస్గ్రాఫియా ఒకటి ఉంది, అట్లా అనమాట. తర్వాత డిస్కాల్కులియా అంటేనేమో అందులో క్యాల్కులేటర్తో చేసేవి లెక్కలు కాబట్టి మరి ఎక్కడైతే మనం మ్యాథ్స్లో ఎక్కడెక్కడైతే కన్ఫ్యూజ్ అవుతుంటామో అది డిస్కాల్కులియా. డిస్గ్రాఫియా అంటే అది ఈజీనే. గ్రాఫర్ అంటేనేమో గ్రాఫుల ద్వారా మనం గీస్తూ ఉంటాం కాబట్టి అది లేఖనం కాబట్టి గీస్తాం కాబట్టి లేఖనం, డిస్గ్రాఫియా లేఖనం కిందకు వస్తుంది. మరి రెండవది డిస్లెక్సియా, అది ఈరోజు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. డిస్లెక్సియాని ఎలా గుర్తుపెట్టుకోవాలి, డిస్ఫేసియా, ఈ రెండే కన్ఫ్యూజ్ చేయొచ్చు, మిగతావన్నీ కామన్. అంటే డిస్ఫేసియా అనేదేమో స్టార్టింగ్ లిజనింగ్ స్పీకింగ్ ఫ్రెండ్స్. ఫేసియాలో ఫే అంటేనేమో ఫా పలుకుతుంది కాబట్టి ఫా అంటేనేమో ఫస్ట్ది అని ఫస్ట్ది అంటేనేమో లిజనింగ్ స్పీకింగ్. అంటే లిజనింగ్లో కానివ్వండి, స్పీకింగ్లో కానివ్వండి మనం తడబడుతూ ఉన్నా, కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నా దాన్ని ఫేసియా అంటే ఫస్ట్ రెండు ఉన్నటువంటి నైపుణ్యాలు లిజనింగ్ స్పీకింగ్. లేదా ఫేస్ అంటేనేమో మన ఫేస్ని చూస్తున్నటువంటి మన ఫేస్లోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం తడబడుతూ ఉన్నప్పుడు అట్లయినా మనం లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చు అంతే, అంతకంటే ఏమీ లేదు. తర్వాత రీడింగ్ అనేది సెకండ్, లెక్సియా అంటేనేమో లెక్చర్ ఇవ్వటం అంటేనేమో అందులోనే ఉందిగా ఫ్రెండ్స్ రీడింగ్. దీనికి ఏదో పెద్దగా కోడింగ్స్ షార్ట్ కట్స్ ఏం అవసరం, అందులోనే ఉంటాయి కొన్ని ఆన్సర్లు, ఆ బిట్లోనే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మనం ఆ లాజిక్ని పట్టుకుంటే సరిపోతుంది. డిస్లెక్సియా అంటే ఏమో లెక్చర్ ఇవ్వటం అంటే మనం చూసి చదవటంలో కానివ్వండి, ఇట్లా మనం పొరపాటు తడబడుతూ ఉంటే అది డిస్లెక్సియా అని అంటాము. స్టార్టింగ్ 2 లిజనింగ్ స్పీకింగ్ అనేది ఫేస్కి సంబంధించింది. అంటే లిజనింగ్ చేసేటప్పుడు కానీ స్పీక్ చేసేటప్పుడు కానీ మనం తడబడుతూ ఉంటే డిస్ఫేసియా అని అంటారు. డిస్ఫేసియా ఒకటి, అఫేసియా అనేది ఒకటి ఉంటుంది. అంటే కొంచెం తడబడితేనేమో డిస్ఫేసియా, పూర్తిగా అసలు మనం చెప్పడమే మన ఫేస్ లిజనింగ్ స్పీకింగ్లో పూర్తిగా కనుక మైనస్ అయితే దాన్ని అఫేసియా అని అంటారు ఫ్రెండ్స్. డిస్లెక్సియా అనేది కొంచెం చిన్నగా తప్పులు రీడింగ్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్స్ పోతేనేమో డిస్లెక్సియా అని అంటారు. అసలు రీడింగ్లో పూర్తి మిస్టేక్స్ ఉంటే మాత్రం అలెక్సియా అని అంటారు ఫ్రెండ్స్. ఆ అనే పదం యాడ్ అయిందంటే పూర్తిగా మనం మైనస్లో పడ్డట్టు మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. అది ఈరోజు అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్, మీరేమో ఎగ్జామ్ ఒకవేళ ఆ లాజిక్స్ అనేవి మరొకసారి మీకు గుర్తు చేయడం కోసం దాన్ని ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈరోజు RTE 2009 మీద ఏంటో ఫ్రెండ్స్ ఎగ్జామ్నరు ఈ సెక్షన్ల మీద వదిలిపెట్టలేదుగా. అంటే ఓ రోజు 24 అడిగాడు, ఓ రోజు 28 ఇది 2 times రిపీట్ అయింది ఫ్రెండ్స్. అంటే 28, మొన్న 30 అడిగాడు, అంతకుముందు 29 అడిగాడు, తర్వాత ఇంకా సెక్షన్ 10 అడిగాడు. ఇవన్నీ సెక్షన్ 10 ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. సెక్షన్ 10 అనేది 10th క్లాస్ పిల్లల్ని అన్నట్టు తల్లిదండ్రులు మరి కేర్ తీసుకుంటారు, బాధ్యత అన్నట్టు. 17 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పిల్లల్ని ఏడిపించకూడదు, దాన్ని 7 అంటే ఏడవటం. సెక్షన్ 27 అంటే ఏమో 2 times ఏడవటం, 2 సార్లు ఏడ్చేది టీచరే, ఎందుకంటే స్కూల్లో వాటితో పాటు అదనంగా బాధ్యతలను అప్పచెప్పినప్పుడు ఖచ్చితంగా అంటే వేరే బాధ్యతలు టీచర్కి అప్పచెప్పకూడదని. 28కి సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పా ఫ్రెండ్స్ లాజిక్. T అంటేనేమో ట్యూషన్స్ అని గుర్తుపెట్టుకోండి, 8 అంటేనేమో నైట్ అని గుర్తుపెట్టుకోండి. అంటే నైట్ ట్యూషన్స్ చెప్పకూడదు అన్నట్టు గవర్నమెంట్ ఉపాధ్యాయుడు మరి ప్రభుత్వ పాఠశాలలో బోధించేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేటు పాఠశాలలో కానివ్వండి ఎట్లా చెప్పకూడదు అనేది 28ని ఎట్లా గుర్తుపెట్టుకోండి, ట్యూషన్స్ నైట్ చెప్పకూడదు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక 29కి ఒక లాజిక్ చెప్పాను. 23కి సంబంధించి 23, 24 ఫ్రెండ్స్ ఈ 2 కాంబినేషన్లో ఎగ్జామ్లు అడుగుతూనే ఉన్నాడు. 24ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది 24 టీచర్ యొక్క విధి.
24 hours టీచర్స్ కష్టపడతారు కాబట్టి టీచర్ యొక్క బరువు బాధ్యతలు విధులు అన్నట్టు 23 అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దానికంటే ముందు టీచర్ కావాలంటే టీచర్ కావాల్సినటువంటి అర్హతలు అని గుర్తుపెట్టుకోండి 23 అంతే. దాని మీద బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి మీకు నెక్స్ట్ ఎస్ఎంసీకి సంబంధించి ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది సెక్షన్ 21. ఇది అడిగే అవకాశం ఉంది, ఇది అడగలేదు ఇంతవరకు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది, దాని మీద బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అది ఒకసారి 21 అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 21 ఏజ్ రావాలి. ఎస్ఎంసీకి పోటీ చేయాలన్నా 21 ఏజ్ రావాలన్నట్టు మనం గుర్తుపెట్టుకుంటే, అంటే వివాహ వయసు రావాలన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. తర్వాతగా మంత్రణం మీద ఫ్రెండ్స్ చూడండి, రెగ్యులర్గా అడుగుతున్నాడు సెషన్లలో. అంటే ఈరోజు మార్నింగ్ సెషన్లో అడిగాడు, మళ్ళీ అడిగాడు ఫ్రెండ్స్. మంత్రణం అంటే ఇక్కడ మంత్రణం ఒకటి, తర్వాత మార్గదర్శకం, కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అంటారు. దానికి పెద్ద తేడా ఏముండదు ఫ్రెండ్స్. మంత్రణం అంటే జస్ట్ సలహా ఇవ్వటం. అంటే ఈ మంత్రణానికి సంబంధించి ఈరోజు అడిగినటువంటి బిట్టు మరి నిర్దేశిత మంత్రం మీద అడిగాడు అన్నాడు, రేపు అనిర్దేశిత మంత్రం మీద అడగవచ్చు. ఇంకొక మంత్రణం కూడా ఉంది ఫ్రెండ్స్, దాన్ని మరి దార్శనిక మంత్రణం అని, మిశ్రమ మంత్రణం అని అంటూ ఉంటారు. అంటే ఎగ్జామినర్ ఏం చేస్తాడు, మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్, ప్రతి సెషన్లో అడిగినటువంటి బిట్స్ని మనం ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతామో అన్నటువంటి ఏరియాలో నుంచి బిట్లు అడుగుతున్నాడు. ఏంటి, సైన్స్ కానీ తెలుగు కానీ ఏదైనా సరే. తెలుగు అంటారు మనం పర్ఫెక్ట్గా చదువుతాం. ఈరోజు ఈవినింగ్ సెషన్లో అడిగినటువంటి, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి మరి ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్గా అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. మొత్తం మీద ఎన్ని సెషన్లలో ఈరోజు జరిగినటువంటి సెషన్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంది, నిజంగా ఉంది. ఎవరు అన్నది కాదు ఫ్రెండ్స్, చాలా హార్డ్గా చాలా డిఫికల్ట్గా ఉంది. అయినప్పటికీ కూడా చాలామంది మంచిగానే స్కోర్ చేశారని చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి. మంత్రణం అనేది జస్ట్ ఒక ప్రతిదాన్ని కూడా ఫ్రెండ్స్ చాలామంది ఏమంటున్నారంటే, కొంచెం బిట్స్ వైజ్గా అలాగా సార్, కొంచెం దాని సరౌండింగ్లో ఉన్నటువంటి దాన్ని, ఆ ఏరియాని, మరి ఆ బిట్స్ని కొంచెం మాకు షార్ట్కట్లో గుర్తుపెట్టుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు యూజ్ ఉంటుందని నాకు కొంతమంది పర్సనల్గా మెసేజ్ పెట్టడం వల్ల మీకు ఇప్పుడు ఒక్కొక్క దాన్ని అలా చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే అది కరెక్టే, ఏదో అలా చెప్పుకుంటూ పోయినా కూడా యూజ్ ఉండదేమో అనిపించింది నాకు కూడా. సో మంత్రణం అనగా నిర్దేశిత మంత్రణము, అనిర్దేశిత మంత్రణము, మిశ్రమ మంత్రణము, దాన్ని దార్శనిక మంత్రణం అని అంటారు ఫ్రెండ్స్. ఈ నిర్దేశిత ప్రతిదాన్ని లాజిక్గా అట్లా టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. మళ్ళీ ఏమైనా అడుగుతాడేమో అనేటటువంటి ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, నిర్దేశిత మంత్రణము అనగానే దీనికి సంబంధించి దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, దీంట్లో ఉన్నటువంటి మేజర్గా ఉన్న పాయింట్లు ఏంటి అనే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నిర్దేశిత మంత్రణము, నిర్దేశిత మంత్రణం అనుగుణం మనకు విలియమ్సన్, అదేవిధంగా డార్లీ అనేటటువంటి వాళ్ళిద్దరూ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అనిర్దేశిత మంత్రం అంటేనేమో కార్ల్ రోజర్స్, ఫేమస్ మనకు తెలుసు కదా. కార్ల్ రోజర్స్ అంటే ఆత్మ ప్రేరణ సిద్ధాంతం అని, స్వీయ నిర్ణయ సిద్ధాంతం అని, ఇవన్నీ కూడా మరి కార్ల్ రోజర్స్కి సంబంధించింది. అనిర్దేశిత, ఇదేమో నిర్దేశితం అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇందులో రెండు ఉంటాయి, ఒకటి మంత్రణార్థి, రెండోది మంత్రణకుడు. సైకాలజీలో కొన్ని ఉంటాయి, స్వతంత్ర చరం, పరతంత్ర చరం, ఆ రెండింటి కాంబినేషన్. నిర్దేశిత మంత్రం, అనిర్దేశిత మంత్రం. మంత్రణార్థి, మంత్రణకుడు ఏమీ లేదు ఫ్రెండ్స్. మంత్రణార్థి అంటే మరి ఎవరైతే ఇంటర్వ్యూ చేయాలనుకుంటారో వాళ్ళనే మంత్రణార్థి అంటారు ఫ్రెండ్స్. మంత్రణకుడు ఫ్రెండ్స్, మంత్రణార్థి అంటే ఎవరైతే ఇంటర్వ్యూ కోసం పోతారో, ఎవరైతే సలహా కోసం పోతారో, ఎవరైతే సూచన కోసం పోతారో వాళ్ళని మంత్రణార్థి అంటారు ఫ్రెండ్స్. మంత్రణకుడు అంటే ఎవరంటే మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు, సూచనలు ఇచ్చేవాళ్ళు, మనకి ఏదన్నా విషయాలు ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఏదన్నా సలహాలు పూర్వకంగా మన మీద మనకి కొన్ని విషయాలు చెప్పే వాళ్ళని మంత్రణకుడు అని అంటారు. ఈ రెండు కన్ఫ్యూజ్ కావు అనుకుంటాం కానీ ఎగ్జామ్లో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోండి. మంత్రణార్థి అంటేనేమో మరి ఎవరైతే సలహా కోసం పోతారో వాళ్ళని మంత్రణార్థి అంటారు, సలహా ఇచ్చేటటువంటి వ్యక్తిని మంత్రణకుడు అని అంటారు ఫ్రెండ్స్. మరి ఈ నిర్దేశిత మంత్రంలో దేని పాత్ర అధికంగా ఉంటుంది, ఏది యాక్టివ్ ఏది ప్యాసివ్ అని అడిగాడు ఫ్రెండ్స్ ఈరోజు. మరి నిర్దేశిత మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేసిందంటే విలియమ్సన్, అదేవిధంగా డార్లీ. దీన్ని అట్లా గుర్తుపెట్టుకోవాలి, ఏమీ లేదు ఫ్రెండ్స్. విలియమ్సన్ అంటే ఒక పిల్లవాడు, ఈ సన్ అని గుర్తుపెట్టుకోండి, ఈ సన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత డార్లీ అంటేనేమో డార్లింగ్ అని గుర్తుపెట్టుకోండి, అంటే సన్ ఒక పిల్లవాడు, ఒక డార్లింగ్ లాగా పిల్లవాడిని మనం డార్లింగ్ అంటాం కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. నిర్దేశిత అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. నిర్దేశితలో మరి ఎవరు యాక్టివ్గా ఉంటారు, ఎవరు ప్యాసివ్గా ఉంటారంటే ఇది మరి సమస్య కేంద్రీకృతమైనటువంటి మంత్రణం అంటారు ఫ్రెండ్స్. దీంట్లో సమస్య అంటే దీంట్లో మంత్రణార్థికి అధిక ప్రాధాన్యత ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ విలియమ్సన్, డార్లీ అనేటటువంటి దాంట్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే సూచన కోసం సలహా కోసం పోతారో వాళ్ళకి అంత ప్రయారిటీ ఏముండదు. మంత్రణకుడు ఏది చెప్తే అదే వినాల్సిందే, సైలెంట్గా చేతులు కట్టుకొని వినాల్సిందే. మంత్రణకుడికి ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది. ఇక్కడ యాక్టివ్గా ఉండేది మంత్రణకుడు.
మంత్రనాది కేవలం అలా చూస్తూ ఉంటాడు అంతే. అంటే ఆ ప్రాబ్లం, ఆ సమస్యకి ఇక్కడ సొల్యూషన్ అనేది దొరకదు ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఆ మంత్రనాకుడు ఏది చెప్తే అదే వినాల్సిందే, అది రాంగ్ అయినా రైట్ అయినా. ఇది నిర్దేశిత మంత్రం అని గుర్తుపెట్టుకోండి. మరి అనిర్దేశిత మంత్రం అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇది కార్ల్ రోజర్స్. కార్లో తిరిగే రోజా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కార్ల్ రోజర్స్ అనేది లేడీ కాదు ఫ్రెండ్స్. కార్ల్ రోజర్స్ అనేది ఫేమస్ జెంట్ సైకాలజిస్టు. దీనికి సంబంధించి గతంలో చాలా చెప్పడం జరిగింది. మరి సిద్ధాంతం అని, తర్వాత ఆత్మ ప్రేరణ సిద్ధాంతం అని, ఇవన్నీ చాలా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏం లేదు, కార్లు తిరిగేటటువంటి రోజా అని గుర్తుపెట్టుకుంటే, కారులో తిరిగేటటువంటి రోజా మరి కార్ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒక ఆత్మలాగా మనకు అవుతుందంటే ఆత్మ ప్రేరణ అంటే స్వీయ అంటే ఏంటంటే కారులో తిరిగే రోజా నేనే ఇది నా కారు, నేను చెప్పినట్టు వినాలి అంటుంది అన్నట్టు కొన్ని లాజికల్తో హాస్యంగా మనం చాలా రకాలైనటువంటి వీడియోలు కూడా చేసాం ఫ్రెండ్స్. అవన్నీ మన ప్లేలిస్ట్లోనే చూడటానికి ప్రయత్నం చేయండి. ఇది అనిర్దేశిత మంత్రం అంటే కార్ల్ రోజర్స్. ఇక్కడ ఏముంటుందంటే సమస్యకు పరిష్కారం దొరికేటటువంటి మరి మంత్రణం ఏంటంటే ఇదే ఫ్రెండ్స్, అనిర్దేశిత మంత్రణం. అట్లని గుర్తుపెట్టుకోండి. దీంట్లో మంత్రనాదికి అధిక ప్రాధాన్యత ఉంటుంది, మంత్రణకుడికి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే మంత్రణకుడు ఏం చేస్తాడో డమ్మీగా అలా కూర్చుంటాడు ప్యాసివ్గా. మంత్రనాది అంటే సూచన కోసం సలహా కోసం పోయినటువంటి పిల్లవాడు తనకు తానే మరి ఆలోచించుకుంటూ ఈ విధంగా చేయొచ్చు, ఆ విధంగా చేయొచ్చు అని తనకు తానే ఓన్గా మరి ఆన్సర్ని, సొల్యూషన్ని దొరికే విధంగా ప్రయత్నిస్తాడు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటిది అనిర్దేశిత మంత్రణం. ఇంకా మూడోది మనకు తెలుసు ఫ్రెండ్స్, శ్రేష్ఠ గ్రహణ మంత్రణం అంటారు. దీన్ని దార్శనిక మంత్రం అని అంటారు, లేకపోతే మిశ్రమ మంత్రం అని కూడా అంటారు. మరి దీన్ని మిశ్రమ మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే తార్న్ అనమాట. ఎఫ్ఎల్ తార్న్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటే, తార్న్ అంటే తారా అంటే స్టార్ అని గుర్తుపెట్టుకోండి. ఈ స్టార్ చూడండి మిశ్రమంగా ఉంటుంది. మరి స్కై మన ఆకాశంలో ఉన్నటువంటి స్టార్స్, తారలు ఎన్ని ఉంటాయి, 1-2 కొన్ని వేల కోట్లు ఉంటాయి. కాబట్టి మిశ్రమంగా ఉంటాయి. కాబట్టి దార్శనికంగా అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే, అందులో ఏమీ లేదు ఫ్రెండ్స్. అదేంటంటే సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. మిశ్రమ గ్రహణ స్రవష్టం కానీ, మంత్రణం కానీ, మిశ్రమ మంత్రాన్ని కానివ్వండి, దార్శనిక మంత్రాన్ని కానివ్వండి. అందులో కొన్ని ఏమంటే సూచన, సలహా, సమ్మతింపజేయడం, వ్యాఖ్యానించడం 4 పదాలు ఉన్నాయి. నేనేంటంటే ఫ్రెండ్స్ అవన్నీ కూడా 2008 డిఎస్సిలో చదివి సైకాలజీని అలా ఒక మరి పర్ఫెక్ట్గా చదివి అంత పర్ఫెక్ట్గా చదివేశాం. కాబట్టి అలా నోటికి అలవాటు అయిపోతున్నాయి కొన్ని. ఇప్పుడు జాబు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ నేను మర్చిపోలేదంటే లాజికల్తో నేను చదివాను కాబట్టి ఫ్రెండ్స్. సూచన, సలహా, సమ్మతింపజేయడం, వ్యాఖ్యానించడం అనేవి దేని కిందకు వస్తాయంటే మిశ్రమ మంత్రం కిందకు వస్తాయి ఫ్రెండ్స్. తార్న్ అనేటటువంటి వ్యక్తి ఇట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మీరు ఇంకా బిట్స్ అనేటటువంటి ఉద్దేశంతోనే చదువుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక నేను ఎక్స్పెక్ట్ చేసే ఫ్రెండ్స్, తిరియక్ పద్ధతి ఒకటి, అనుదైర్ఘ్య పద్ధతి ఒకటి, అంటే క్రాస్ సెక్షనల్ మెథడ్ ఒకటి, లాంగిట్యూడినల్ మెథడ్ ఒకటి. ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తాను, మరొక సెక్షన్ ఇది గ్యారంటీ వస్తుంది. అంటే జనరల్గా చూడండి, అవరోధాలకు సంబంధించి తిరోగమన అవరోధం, పురోగమన అవరోధం, ఆ 2 అవరోధాలు మనం కన్ఫ్యూజ్ అవుతామని ఎగ్జామినర్ ఫోకస్ పెడుతున్నాడు. పురోగమనం అంటేనేమో పాతది అడ్డొస్తేనేమో పురోగమనం, తిరోగమనం అంటేనేమో అంటేనేమో కొత్తది అడ్డొస్తేనేమో తిరోగమనం. ఆ లాజిక్ అక్కడ చెప్పా. ఇక్కడ తిరియక ఒకటి, అనుదైర్ఘ్య ఒకటి. ఇంగ్లీష్లో క్రాస్ సెక్షనల్ మెథడ్ అంటారు, లాంగిట్యూడినల్ మెథడ్ అంటారు. ఈ రెండిట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆన్సర్లు. తిరియక్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, క్రాస్ సెక్షనల్ అంటే ఏమీ లేదు, అంటే తిరగాలన్నమాట. అంటే ఎవరైతే మరి అబ్జర్వ్ చేయాలనుకుంటారో, ఎవరైతే పరిశీలించాలనుకునేటటువంటి ఒక టీచర్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఒక పిల్లల్ని పరిశీలించాలనుకోండి, తిరుగుతూ ఉంటాడనమాట. అంటే ఏంది, ఒక 1 డే, ఒక 1 అవర్ ఏం చేస్తాడు, ఫస్ట్ క్లాస్కి పోయి ఫస్ట్ క్లాస్ పిల్లల్ని పరిశీలిస్తాడు. ఇంకొక 1 అవర్ ఏం చేస్తాడు, సెకండ్ క్లాస్కి పోయి సెకండ్ క్లాస్ని పరిశీలిస్తాడు. ఇంకొక 1 అవర్ థర్డ్ క్లాస్, ఇంకొక 1 అవర్ ఫోర్త్ క్లాస్, అంటే ఫ్రెండ్స్ టీచర్ అనేటటువంటి వ్యక్తి పరిశీలించడానికి తిరియక పద్ధతిలో తిరుగుతూ ఉంటాడు. అంటే ఒకే సంవత్సరంలో అన్ని క్లాసుల పిల్లల్ని పరిశీలించడం, అన్ని క్లాసు పిల్లల్ని మరి ఆ విధంగా పరిశోధించడం అనేది తిరుగుతూ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే అనుదైర్ఘ్యం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, లాంగ్ అనమాట. ఒకే క్లాస్ పిల్లల్ని ఆ క్లాస్ జోలికే పోతారు. తిరగటం అనేది ఇక్కడ చేయడు. తిరగకంటే తిరుగుతారు. అనుదైర్ఘ్యం అంటే అసలు తిరగడు. ఆయన ఏం చేస్తారు, 1వ తరగతి పిల్లల్ని పరిశీలిస్తారు. గా పిల్లలు 2వ తరగతిలోకి వస్తే అక్కడ పరిశీలిస్తారు. మళ్ళీ 2వ తరగతి పిల్లలు, 3వ తరగతి, అట్లా వాళ్ళని అదే క్లాస్ పిల్లల్ని కంటిన్యూషన్గా వాళ్ళు ఎక్కడ దాకా చదువుతారు అక్కడ వరకు పరిశీలిస్తూ ఫైనల్ ఒక రిజల్ట్ ఇవ్వడాన్ని మరి లాంగిట్యూడినల్ మెథడ్ అంటారు.
ఖచ్చితంగా అప్లికేషన్ మెథడ్లో చాలామంది మిత్రులు ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్, ఈరోజు ప్రతిదీ కూడా అప్లికేషన్ టైప్లో ఇచ్చారు. ఇంకా తెలుగు సంవత్సరాల్లో 60 సంవత్సరాలు అయితే ఇంకా గమ్మత్తైన విషయం ఏంటి, చాలామంది ఏం చేస్తారంటే కొన్ని 60 సంవత్సరాలు మేజర్గా ఉన్న స్టార్టింగ్లో ఒక 7, 8, 10 చదువుకుంటారు, లాస్ట్ ఒక 7, 8. వాడు ఏం చేశాడు, మిడిల్గా ఉన్నటువంటిది ఇచ్చి దాని తర్వాత ఏంటి, దానికి ముందు ఏంటి, అమ్మో చాలా డిఫికల్ట్గా ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఈ తాప ఏమో అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎగ్జామినర్ కొంచెం సరే ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా హార్డ్గా ఇచ్చారనేటటువంటిది మనకి మిత్రులు చెప్తున్నట్టే తెలుస్తుంది ఫ్రెండ్స్. అట్లా దాని మీద బిట్ ఫ్రెండ్స్. తర్వాత వికాస నియమాల మీద రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. దీని గురించి చెప్పేదే ఉంది. వికాస నియమాలలో కన్ఫ్యూజ్ అయితే రెండే ఫ్రెండ్స్. ఆ రెండు ఏంటంటే, ఒకటి సంచిత వికాసం మీద ఒకటి ఉంది ఫ్రెండ్స్. సంచిత వికాసం అదొకటి. రెండోది ఒక వికాసం అనేది ఒక క్రమానుగతంగా సాగుతుంది అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఈ రెండే కన్ఫ్యూజ్ చేస్తాయి. మిగతా నాకు తెలిసి ఈరోజు మార్నింగ్ సెషన్లో వికాస నియమాల మీద ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఏం బిట్ అడిగాడు, సాధారణ నుంచి నిర్దిష్టం అన్నాడు. దాన్ని గుర్తు పెట్టుకోవటం కూడా చాలా ఈజీ. సాధారణంలో 4 లెటర్స్ ఉన్నాయి. అంటే స్టార్టింగ్లో పెద్దగా ఆలోచించేటటువంటి వ్యక్తి 4 లెటర్స్ ఉన్నాయి. నిర్దిష్టం అంటేనేమో 3 లెటర్స్ ఉన్నాయి. తర్వాత షార్ట్కట్లో ఆలోచిస్తాడు. క్రికెట్ బంతిని 2 చేతులతో పట్టుకున్నటువంటి పిల్లవాడు తర్వాత అంటే ఇది స్టార్టింగ్ 4 లెటర్స్ సాధారణం. తర్వాత 3 లెటర్స్ అంటే ఏంటంటే ఒక చేతితో పట్టుకోవటం. 5 వేలతో బాల్ని ఆడేటటువంటి పిల్లవాడు 1 వేలుతోనే తిప్పడం అనేది, అంటే బ్రాడ్ టు మరి నేరోగా మనం ఆలోచిస్తే అది సాధారణ. ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ ఈజీ. వైయక్తిక భేదాలు ఉంటాయి, చాలా చిన్న. తర్వాత శిరోపాదం ఇట్లా అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అవన్నీ మనం క్యాచ్ చేస్తాం. కానీ ఒక 2 మాత్రం కన్ఫ్యూజ్గా ఉన్నాయి. ఒకటేమో సంచిత వికాసం, రెండోది క్రమ పద్ధతిలో సాగుతుంది, ఒక వరుస క్రమంలో సాగుతుంది అనేది ఉంది. చూసారు ఫ్రెండ్స్. ఆ రెండింటికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఒక పిల్లవాడు సంకలనం నేర్చుకుంటాడు, దాని తర్వాత వ్యవకలనం నేర్చుకుంటాడు, దాని తర్వాత గుణకారం, దాని తర్వాత భాగాహారం, ఇలా నేర్చుకుంటూ పోతే దీన్ని ఏమంటారంటే వికాసం ఒక వరుస క్రమంలో ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది అనేది ఓకే. కానీ ఇదే బిట్ని ఎగ్జామినర్ ఎన్నోసార్లు లాస్ట్ టైం ఏపీలో జరిగినటువంటి ప్రతి సెషన్లో ఎలా ఇచ్చాడంటే ఫ్రెండ్స్, ఒక పిల్లవాడు సంకలనం నేర్చుకున్న తర్వాత దాని ఆధారంగా, ఎస్ ఫ్రెండ్స్ అది కీవర్డ్, దాని ఆధారంగా వ్యవకలనం నేర్చుకుంటాడు, గుణకారం నేర్చుకుంటారు, భాగాహారం నేర్చుకుంటాడని ఇస్తే, దాని ఆధారంగా అని ఇస్తే అది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ సంచితమైనటువంటి వికాసం కిందకు వస్తుంది. ఈ సంచిత వికాసానికి సంబంధించి ఇంకా ఏమున్నాయంటే, ఇంకా సంచిత వికాసం మీద ఇంకా లాజిక్గా ఇంకా కొన్ని బిట్స్ ఎలా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఒక పిల్లవాడికి అకస్మాత్తుగా దంతాలు వచ్చాయని, ఒక పిల్లవాడు అకస్మాత్తుగా అమ్మ అని పిలిచాడని, ఒక పిల్లవాడు అకస్మాత్తుగా నడిచాడని, ఒక పిల్లవాడు అకస్మాత్తుగా లెగిశాడని, ఇట్లా కొన్ని పదాలతో మరి సంచిత వికాసం మీద బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. దాన్ని కూడా లాజిక్ చెప్పారు ఫ్రెండ్స్. సంచిత వికాసం అనగానే ఒక సంచి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ సంచిలోనే ఆల్రెడీ చిన్న పళ్ళు అంటే టీత్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఈ సంచిలోనే అక్షరాలు ఉన్నాయని, ఈ సంచిలోనే అమ్మ అనే పదం ఉందని. ఇట్లా అంటే ఒక పిల్లవాడికి అకస్మాత్తుగా పన్ను వచ్చింది, దంతం వచ్చింది అనేది ఏ వికాసం అన్నాడు అనుకోండి. సంచిలో ఆల్రెడీ పళ్ళు ఉన్నాయి కాబట్టి అది సంచిత వికాసం. ఇవి రెండే ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అంతే. కానీ ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఈ ఏరియాలో నుంచి బిట్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక వరుస క్రమంలో అదొకటి ఫ్రెండ్స్. ఈ సంచిత వికాసం ఈ రెండింటిని కాంబినేషన్లో చదువుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి అరబిట్టు కూడా చాలా అవసరం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అది ఇంకా దాని గురించి ఇంకేమీ లేవు ఫ్రెండ్స్. తర్వాత స్మృతికి సంబంధించి ఈరోజు మార్నింగ్ ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఎస్, స్మృతికి సంబంధించి ఈరోజు మార్నింగ్ అడిగిన బిట్ ఏంటంటే, టెలిఫోన్ డిక్షనరీలో మరి వాటిని చదివి ఎంతకాలం గుర్తుపెట్టుకుంటామని, లేకపోతే మనం రోడ్డు మీద చూస్తున్నటువంటి వ్యక్తుల్ని ఒకసారి చూసి మరి మనం మర్చిపోతాం ఇది ఏ స్మృతి కిందకు వస్తుందని, అట్లా. లేకపోతే ఫోన్ నెంబర్ మనం ఒకసారి ఎవరో ఫోన్ నెంబర్ తీసుకొని మనం ఫోన్ చేసాం, ఈ నెంబర్ ఇట్లా ఒక అప్లికేషన్ రేంజ్లో సైకాలజీని ఫాలో అవుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఒక లాజిక్గా చదువుకోవాలి. తర్వాత దానికి సంబంధించి పూర్తిగా సమాచారాన్ని తెలుసుకొని మనం చదువుకుంటే ఎట్లాంటి అప్లికేషన్ ఇచ్చినా కూడా మనం 100% సక్సెస్ అవుతాం. ఇప్పుడు క్రియాత్మక స్మృతి అన్నాడు అంటే క్రియల ద్వారా మన స్మృతి గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఎక్కువ కాలం గుర్తుంటుంది. స్వల్పకాలిక స్మృతి అనేది అడగవచ్చు ఫ్రెండ్స్. దీని మీద టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఏమి ఇచ్చాడంటే 20 to 30 seconds అని ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే ఒక 20 నుంచి 30 seconds పాటు మనం ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్ ఈ బిట్టు మీ అందరికీ తెలుసు. ఈ 20 to 30 సెకండ్ల పాటు గుర్తుండేటటువంటి స్మృతి ఏందంటాడు, స్వల్పకాలిక స్మృతి అని, ఇంకోటి అన్నాడు. స్వల్పకాలిక స్మృతి కరెక్ట్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, నేను లాజిక్ చెప్పా ఫ్రెండ్స్. ఏం లేదు, ఇక్కడ స్వల్పాలో సా కింద వావుతుంది, లా కింద పావుతుంది. అంటే ఇక్కడ 2 letters ఉన్నాయి, ఇక్కడ 2 letters ఉన్నాయి. అంతే కదా ఫ్రెండ్స్. సాకి వావుతుంది, లాకి పావుతుంది. అంటే ఒక అక్షరానికి ఒక ఒత్తుంది. అంటే ఇక్కడ 2 letters కాబట్టి 2తో స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఒక్కొక్కసారి 20 to 30 30 to 40 ఏమో
కన్ఫ్యూజ్ అవుతుంటాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ రెండు ఆర్డర్లోనే ఉంటాయి ఆటోమేటిక్గా. అంటే ఆ కన్ఫ్యూజ్ కూడా పోకుండా మనం లాజిక్ చదువుకోవాలి, దాని కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ అంటే మనం భయపడాల్సిన పని ఉండదు ఫ్రెండ్స్ అట్లా చదువుకున్నప్పుడు. ఇంకంత నోమ్ చోమ్స్కి ఎన్నిసార్లు అడిగాం ఫ్రెండ్స్, ఎన్నిసార్లు దీని గురించి ఇది రానటువంటి అసలు సైకాలజీని ప్రతి ఏరియాని ఎగ్జామ్లో వదిలిపెట్టట్లేదు, ప్రతి దాన్ని కూడా అప్లికేషన్ రేంజ్లో ఇస్తున్నాడు కాబట్టి చదువుకోండి ఫ్రెండ్స్. నోమ్ చామ్స్కీ అంటే ఇక నోములని, తర్వాత నోములు చేసేటటువంటి వాళ్ళు ఎవరు, తెలుగు భాషా పండితులని, భాషా వికాస సిద్ధాంతం అని, లేదా నోమ్ అంటేనేమో ఇంగ్లీష్లో నేమ్ అనుకోండి ఫ్రెండ్స్. నేమ్ అంటే ఒక భాషకు సంబంధించింది కాబట్టి భాషా వికాస సిద్ధాంతం అని, సార్వత్రిక భాషా వికాస సిద్ధాంతం అని, ఇట్లా ఏమీ లేదు ఫ్రెండ్స్. నోమ్ చోమ్స్కీ అనేది చాలా ఈజీ. బండూర, బంధువులు దీని మీద ఒక్కటి ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో. మరి డోబోడాల్ అనేటటువంటి ఒక ప్రయోగ సిద్ధాంతం ఉంది ఫ్రెండ్స్. దానికి ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మని ఎటు ఊపితే మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తుంది అనేది ఒక బండూర. అంటే బండూర అనేది అనుకరణ, బంధువులు ఎవరైనా వస్తే మన ఇంటికి వస్తే మనం అనుకరిస్తామని ఇట్లనే చెప్పాం ఫ్రెండ్స్. మహాత్మా గాంధీని ఆ ఫోటోని చూసి మహాత్మా గాంధీలాగా ఎలా ఉండాలని మనం పరిశీలించడం, పరిశీలన అభ్యసనం, అనుకరణ అభ్యసనం, సాంఘిక అభ్యసనం, ఇట్లా ఎన్నో రకాలుగా అడిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి క్షుణ్ణంగా జీన్ పియాజే మీద ఈరోజు స్టేజెస్ మీద అడిగాడు ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ సెషన్లో జీన్ పియాజే మీద బిట్ ఏమి అడిగాడంటే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు జీన్ పియాజేకి సంబంధించి మొత్తం మీద ఫ్రెండ్స్ కొన్ని ఉన్నాయి. జీన్ పియాజేకి సంబంధించి ఒకటి సాంశీకరణ, ఒకటి అనుగుణ్యం, ఒకటి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. సాంశీకరణానికి సంబంధించి ఒక సెషన్లో బిట్ అడిగాడు. ఈసా ఆశ మెలకలు మీకు ఒక లాజిక్ కూడా చెప్పడం జరిగింది. సేమ్ అనుకుని పిల్లవాడు సేమ్ ఈసా ఆశ రెండు ఒకేలా ఉన్నాయి అనుకోవటం అనేది సాంశీకరణం కాదు, అది వేరు ఇది వేరు అనుకోవటం అనుగుణ్యం అనేది మీకు చాలా చెప్పడం జరిగింది. 4 స్టేజెస్ ఉంటాయని, ఇంద్రియ చాలక దశ అని, పూర్వ ప్రచాలక దశ అని, మూర్త ప్రచాలక దశ అని, అమూర్త ప్రచాలక దశ అని. ఎస్జిటి వాళ్ళకి కేవలం అమూర్త ప్రచాలక దశకు సంబంధించి ఎగ్జామ్లో బిట్ ఇవ్వడు కాబట్టి దాన్ని ఎలిమినేషన్ చేసేయచ్చు ఈజీగా. రేపు నుంచి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి రేపటి నుంచి ఉంది. మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఎస్జిటి వాళ్ళకి టెట్ పేపర్ 1 ఉంటుంది, మీ అందరికీ తెలుసు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కనుక జీన్ పియాజే మీద ఆ స్టేజెస్ మీద బిట్ అడిగితే మ్యాక్సిమం మీరు ఒక రెండింటిని ఎలిమినేషన్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇంద్రియ చాలక దశ ఒకటి, పూర్వ ప్రచాలక దశ 2. ఎందుకంటే అవి 2 కూడా 13 years బిలో, అంటే ఎస్జిటికి సంబంధించినవి. మీకు ఏమీ తెలియనప్పుడు ఈ లాజిక్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. బిట్ అనేది పోయేటటువంటి ఛాన్సెస్ ఉండవు. అట్లా జీన్ పియాజేకి సంబంధించి అవన్నీ కూడా వస్తాయి. పూర్వ ప్రచాలక దశ అంటే మీకు లాజిక్ చెప్పాను, పూర్వకాలంలో ఉండేటటువంటి వాళ్ళు, లాజిక్ గుర్తు. పూర్వకాలంలో ఉండేటటువంటి వాళ్ళని మీరు, అంటే వెనకటి కాలంలో అంటూ ఉంటాం కదా మన పల్లెటూళ్ళలో, అలాంటి వాళ్ళని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, సూర్యుడు దండం పెడతారు. ఎందుకని సూర్యుడు ప్రాణం ఉందని, ఎందుకని పూర్వకాలంలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి. చంద్రుడికి దండం పెడతారు, చంద్రుడు మా వైపే వస్తుండు అనుకుంటూ ఉంటారు. బొమ్మలకి ప్రాణం ఉందని నీళ్లు పోస్తూ ఉంటారు అనుకోండి. పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ తెలియదు, ఇల్లిటరేట్స్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 రూపీస్ ఒక కాగితాన్ని ఇటువైపు పెట్టి ఒక 50 రూపీస్ కాయిన్స్ ఒకవైపు పెడితే మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఏది కావాలని పూర్వకాలంలో ఉన్నటువంటి వెనకటి కాలం వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, రిలేటెడ్స్ మాకు ఇవన్నీ కావాలి, ఇవే ఎక్కువని అని అంటారంటే పూర్వకాలంతో మీరు లింక్ చేసుకుంటాం, ఫినిష్ ఫ్రెండ్స్ అంతే. ఇలానే మీకు ఎరిక్ ఎరిక్సన్కి సంబంధించి మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో మొత్తం 8 దశలు ఉన్నాయి. ఎరిక్ అంటే ఏ నెల డ్రా చేస్తే 8 వస్తుందని చెప్పి మీకు లాజిక్ చాలా చెప్పా ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్గా మీకు అలా ఇస్తున్నాను ఏమో రేపేమో ఎగ్జామ్లో వస్తే బిట్ పోకూడదని. ఎరిక్ ఎరిక్సన్కి సంబంధించి 8 స్టేజ్లో స్టార్టింగ్ చూడండి, పూర్వబాల్య దశ. పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళని మీకు లింక్ చేసుకుంటే నమ్మకాలు, ఉపనమ్మకాలు, మూఢనమ్మకాలు ఉంటాయి కాబట్టి నమ్మకాలు, అపనమ్మకాలు అనేది ఏ స్టేజ్ అంటేనే పూర్వకాలం. వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి 1.5 and 2.5 అట్లా ప్రతిదాన్ని ఫ్రెండ్స్ ఎన్నో రకాలుగా మీకు మన వీడియో జస్ట్ ఫ్రెండ్స్ మొత్తం మీద కలిపి ఒకే ఒక వీడియో నేను సైకాలజీ మీద చేసి కేవలం గంటన్నర లోపే ఆ వీడియో చూడండి. పర్ఫెక్ట్గా మీరు 100% మీరు రీచ్ అవుతారు. ఎందుకు నేను అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నానంటే నాకు ఇష్టమైనటువంటి సైకాలజీ సారు జంగం విశ్వనాథ్ గారి దగ్గర నేను ఆఫ్లైన్లో 2008 DSCలో అవనగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్లో సార్ దగ్గర ఎన్నో మెలకువని ఆఫ్లైన్లో నేను సార్ దగ్గర నేర్చుకొని 100% సైకాలజీలో నేను సాధించి మరి ఆ రోజు నేను జాబ్ సాధించా కాబట్టి దాని మీద గ్రిప్ ఉంది కాబట్టి మీకు అంత ధైర్యంగా చెప్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఆ వీడియోని చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. గతంలో చాలామంది తెలంగాణలో జరిగినటువంటి లాస్ట్ టైం డిఎస్సీలో చాలామంది మిత్రులు జాబ్ కొట్టారు, వాళ్ళు ఈరోజు లైఫ్లో సెట్ అయ్యారు. చాలామంది నాకు ఫోన్లు చేశారు. కొంతమంది టీచర్స్ అయితే జాబ్ వచ్చిన తర్వాత నా దగ్గర నేను పనిచేసేటటువంటి కాంప్లెక్స్గా నా దగ్గరకు వచ్చి నాతో చాలా హ్యాపీగా మాట్లాడుతూ వాళ్ళు మంచి విషయాలను నాతో షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా జాబ్ రావాలి ఫ్రెండ్స్. జాబ్ కోసం మీరు కష్టపడుతున్నారు కాబట్టి కసిగా చదవండి, కష్టపడి చదవండి, ఇష్టంతో చదవండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మరి జీన్ పియాజేకి సంబంధించి. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, వై గాడ్
గాడ్స్కి. వై గోడ్స్కి అనుకోండి, గోడ్తో లింక్ చేసుకొని మేకతో గుర్తుపెట్టుకోండి. ఇక మేక అనగలోనే మేకలలో ఒక తెలివైన మేక ఉంటుంది, ఎంకేఓ 3-4 జదర్స్ అని. ఈ ఎంకేఓ ఏం చేస్తుంది, మిగతా మరి డల్లర్స్ ఉన్నటువంటి మేకలన్నిటికీ ట్యూషన్స్ చెప్తుంది. ఇవన్నీ ఏం చేస్తాయి, యావరేజ్గా ఉన్నటువంటి మేకలు ఎంకేఓ దగ్గర అంటే తెలివిగల మేక దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే వీటికి దానికి అంటే ట్రైనింగ్ తీసుకోకముందు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మధ్య గ్యాప్ ఏదైతే తేడా ఉంటుందో దాన్ని జెడ్పీడీ అంటారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమా డెవలప్మెంట్ అంటారు. ఇట్లా చాలా చెప్పుకున్నా ఫ్రెండ్స్. దీంట్లో స్పీచెస్ ఉంటాయి, అంటే మేకలు కూడా మాట్లాడుతూ ఉంటాయి, అంటే ప్రైవేట్ స్పీచ్లని, ఇవి చాలా స్తబ్దంగా సంబంధించి ఇట్లాంటివి ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి. తర్వాత ఈ ప్రజ్ఞకు సంబంధించి ఫ్రెండ్స్, ప్రజ్ఞకు సంబంధించి ఈరోజు మార్నింగ్ సెక్షన్లో మెక్డోగల్కి సంబంధించి అంటే డెఫినేషన్లు కూడా ఇండైరెక్ట్గా ఇస్తున్నాడు ఫ్రెండ్స్. మెక్డోగల్కి సంబంధించి డెఫినేషన్ ఇచ్చాడు. రేపు ఇంకో టర్మ్ రకరకాలైనటువంటి డెఫినేషన్లు ఉన్నాయి కాబట్టి ప్రజ్ఞ యొక్క లక్షణాలు ఉన్నాయి. అట్లా అంటే ఈరోజు స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనకు సంబంధించి వాడు ఏం చేశాడంటే ఎగ్జామ్లో మరి కాంబినేషనల్ అప్లికేషన్ టైప్లో ఇచ్చాడని ఫ్రెండ్స్ అంటున్నారు. అంటే ఈ ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞానంలోనే మనకు 2 విషయాలు గుర్తు రావాలి ఫ్రెండ్స్. ఒకటి స్టెర్న్కి సంబంధించి, ఇక్కడ ప్రజ్ఞా లబ్ధికి సంబంధించి ప్రజ్ఞా మాపనకి సంబంధించి ఫ్రెండ్స్ ఈ 2 కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా దానికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ప్రజ్ఞా లబ్ధిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే స్టెర్న్ అనేటటువంటి వ్యక్తి ఇంట్రడ్యూస్ చేశారు. ప్రజ్ఞా మాపని అంటేనే ఓకే, ఎప్పటి నుంచో చదివేటటువంటి మిత్రులకు అవి నోటెడ్ అవుతాయి, కానీ రీసెంట్గా బిఎడ్ కంప్లీట్ అయినటువంటి యాస్పిరెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కొంచెం మరి కన్ఫ్యూజ్ అయ్యేటట్టు, అంటే దానికి సంబంధించి పెద్ద స్టోరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి మరి ఎవరెవరు స్టార్టింగ్ అంటే 1905 దగ్గర నుంచి ఒక చిన్న స్టోరీ అకాడమీ బుక్లో ఉంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని, మొత్తం ఎన్ని అంశాలను తీసుకున్నారు, తర్వాత వచ్చేసి మళ్ళీ ఎవరెవరితో కలిశారు, మళ్ళీ ఎన్ని అంశాల మీద పరిశోధన చేశారు, తర్వాత ఇందులో ఒక వ్యక్తి చనిపోతే ఉన్నటువంటి వ్యక్తి అమెరికా పోయి అమెరికాలో ఉన్నటువంటి టెర్మన్తో ఫ్రెండ్షిప్ చేసుకొని మళ్ళీ అక్కడ ఏం చేశారు, ఇవన్నీ మనకు చాలా లాజిక్గా నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రెండింటిని గుర్తుపడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞా మాపని ఉంది ఫ్రెండ్స్. ప్రజ్ఞా మాపని అంటే ఎంఏ కదా ఫ్రెండ్స్, మాపని అంటే ఎం కదా. ఈ ఎంని ఎలా అన్నాం అనుకోండి బి కదా ఫ్రెండ్స్. అంటే ప్రజ్ఞా మాపని అనంగలోనే మనకు బినే అనేది గుర్తొస్తుంది. అంటే మాపని ఎం కాబట్టి ఎంని ఇలా మేము ఎప్పుడో స్టార్టింగ్లో 2008 స్టార్టింగ్ నేను డిఎడ్లో మరి ఖమ్మం డైట్లో నేను డిఎడ్ చేస్తున్న టైంలో మరి ఎట్లా నాకు మా మాస్టర్ ఆ విధంగా చెప్పడం వల్ల నాకు ఇప్పటికీ గుర్తుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే మాపని అనగానే ఏమైనా కన్ఫ్యూజ్ అయితే స్టెర్నా మాపనినా అనేది కన్ఫ్యూజ్ అవుతే మాపని ఎం కాబట్టి ఎం నేను డ్రా చేస్తే బినే కాబట్టి అట్లా అనమాట. నిన్న ఒక మార్నింగ్లో ఒక సెషన్లో ఒక బిట్ అడిగారు ఫ్రెండ్స్, DATE డేట్ అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ మరి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. దీని పక్కన చిన్న ఈ అనేది ఒక దాని పక్కన రాసుకుంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే దీని కింద డ్రా చేస్తే బి వచ్చింది కాబట్టి బిన్నెట్. అంటే కొన్ని ఏమీ లేవు ఫ్రెండ్స్, అట్లా కొన్ని అలా లాజికల్తో మనం గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ మనం మర్చిపోం. అదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన స్టోరీ ఒకటి 1995 అనేది స్టార్టింగ్ నుంచి ఇవన్నీ కూడా ఒకసారి ఒక లుక్ వేసి పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత RPW 2016 దీని మీద బిట్ అడగకుండా ఉండట్లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు కాబట్టి రైట్ టు పర్సన్ డిజేబుల్ అని అంటారు. RPDW రైట్ టు పర్సన్ డిజేబుల్ పర్సన్ కాబట్టి 2016 మీద నిన్న ఈరోజు వరుసగా ప్రతి సెషన్లో బిట్ అడుగుతున్నాడు కాబట్టి దాని మీద ఒక లుక్ ఏంటి ఫ్రెండ్స్. ఈరోజు వికలాంగులకు సంబంధించి వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మరి అంచనా వేస్తారంటే 3 ఇయర్స్కి ఒకసారి దాన్ని అంచనా వేస్తారంటే టెక్స్ట్ బుక్లు క్లియర్గా చూసుకోండి. తర్వాత గెస్టాల్ట్ వాదానికి సంబంధించి గెస్టాల్ట్ వాదం అంటే సమగ్రాకృతి సిద్ధాంతం అది మనకు ఉంది. అభ్యసన సిద్ధాంతాల్లో మనకు తెలుసు ఫ్రెండ్స్, చింపాంజీ కోహ్లర్ సిద్ధాంతం ఉంది. అదే ఇది. ఈ గెస్టాల్ట్ వాదానికి సంబంధించి బిట్స్ అడిగేటటువంటి ఛాన్స్. గెస్టాల్ట్ అనేటటువంటి ఏ పదం అడగవచ్చు, జర్మన్ పదము. ఎట్లా జర్మన్ పదం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గెస్టులు మన ఇంటికి వస్తే జర్మనీ అంటే మనీ మనకి ఇస్తారు, పిల్లలకి బిస్కెట్ల కోసం చాక్లెట్ల కోసం డబ్బులు బట్టలు కొనుక్కోవడానికి ఇస్తారని గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి వెంటనే మనకు వెంటనే ఇంట్రడ్యూస్ చేసిన కోహ్లర్, కోఫ్కా, వర్ధమార్ అనేటటువంటి 3 ఉన్నారు. అంటే చింపాంజీ ఒకేసారి సడన్గా ఆలోచనలాగా ప్రత్యక్షంగా మొత్తాన్ని ఒకే దృష్టితో చూడటం అనేది ఇది మనం గెస్ చేయటం అనమాట. మొత్తాన్ని ఒకేసారి గెస్ చేయటం అనేది ఇది తెలిసిందే. స్వీయ అభ్యసన సిద్ధాంతం అనగానే మనకు మరల కార్ల్ రోజెస్ కానీ స్వీయ నిర్దేశిత కానీ ఆత్మ ప్రస్తావన ఏం లేదు ఫ్రెండ్స్. స్వీయ అంటేనేమో సొంతంగా నేనే అనేటటువంటి భావన ఎవరికి ఉంటుంది. కారులో తిరిగేటటువంటి రోజాకే ఉంటుంది అనుకోండి కాసేపు హాస్యంగా. కారులో తిరిగే రోజు ఏమనుకుంటుంది, స్వీయ అంతా తన సొంతంగా చేస్తుంది. ఆత్మ అంటేనేమో మరి ఆమె ఒక ఆత్మలాగా
మరి అందరికీ మరి హెల్ప్ చేస్తున్నాను ఏదో లాజిక్గా మనం అనుకోండి ఫ్రెండ్స్. అంతే ఏదో హాస్యం కోసమే ఫ్రెండ్స్, మన బిట్స్ కోసం మనం అనుకునేటటువంటి లాజికల్ అదొక భాగం అంతే ఫ్రెండ్స్. తర్వాత కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి రెగ్యులర్గా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ కోల్బర్గ్ నైతిక వికాసంలో కన్ఫ్యూజ్ చేయడానికి ఈరోజు మార్నింగ్ సెషన్లో అడుగుతాడు ఫ్రెండ్స్. ఎన్ని 3 దశలు 6 స్థాయిలా, 3 స్థాయిలు 6 దశలు అడగొచ్చు. దశలు అంటేనా మార్నింగ్ చెప్పా ఫ్రెండ్స్, డి అని రాస్తాం, దీన్ని కొంచెం పైకి యారో చేసామనుకోండి 6 లాగా ఉంది కాబట్టి 6 దశలు లైఫ్లో మనం మర్చిపోగా, అంటే 3 స్థాయిలు అనమాట. ఈ 6 దశలలో స్టార్టింగ్ దశ ఏంటంటారు ఫ్రెండ్స్, మూడు స్థాయిలు అంటేనా మనందరికీ తెలుసు. మరి పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ ఒక్కొక్క దాంట్లో 2 ఉంటే మనకు తెలుసు. మరి పూర్వ సాంప్రదాయ స్థాయిలో స్టార్టింగ్ ఉండేది ఏంటంటే ఫ్రెండ్స్ శిక్ష స్టార్టింగ్ ఎస్, శిక్షలో ఎస్, అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే రెండోది ఏంటంటే ఫ్రెండ్స్ బహుమతి, అంటే ఏదన్నా ఒక బహుమతి లాగా అనమాట. ఎట్లా నువ్వు నాకు ఏదైనా బహుమతి ఇస్తే నేను నీకు చేసి పెడతాను, నువ్వు నాకు చాక్లెట్ ఇస్తే నేను హోంవర్క్ చేస్తాను, నన్ను సినిమాకి తీసుకెళ్తే నేను హోంవర్క్ రాస్తాను, స్కూల్కి వెళ్తాను. అట్లా స్టార్టింగ్ ఏంటంటే మా డాడీ ఏమైనా కొడతాడేమోనని భయపడి రెగ్యులర్గా డాడీ చెప్పినట్టు మమ్మీ చెప్పినట్టు వింటాం, టీచర్ అని కొడతాడు. ఇట్లా స్టార్టింగ్ మాత్రం శిక్ష, రెండవది బహుమతి, మిగతా 3, 4, 5, 6 ఆ దశలు అనేవి ఈజీగా గుర్తుంటాయి. దీన్ని మాత్రం మంచిగా ఒక లుక్ వేస్తూ అలా డిస్కస్ చేస్తూ ఇప్పుడు నేను మీకు ఈరోజు ఇట్లా ఈ విధంగా నేను సైకాలజీకి సంబంధించి కానివ్వండి, కంటెంట్కి సంబంధించి కానివ్వండి, మ్యాథ్స్ మీద కానివ్వండి, ఇంగ్లీష్ మీద కానివ్వండి, ఆల్ టెట్ డిఎస్సికి సంబంధించి పిఐ కానీ, జీకే కరెంట్ అఫైర్స్ కానీ పర్ఫెక్ట్ పట నేను చెప్పగలుగుతున్నాను అంటే ఫ్రెండ్స్, ఇవంతా ఈ సబ్జెక్ట్ని అంతా కూడా నేను 2008 డిఎస్సి దగ్గర నుంచి ఇప్పటి వరకు వాటిని ఎక్కడా కూడా నేను బ్యాకప్ చేసుకోకుండా వాటి మీద దృష్టి పెడుతూ, గుర్తుపెట్టుకుంటూ, చదువుకుంటూ, రివిజన్ చేసుకుంటూ, జాబ్ వచ్చినా కూడా వాటిని ఎక్కడా వదలకుండా వాటిని మెమరీ చేసుకుంటూ ఈరోజు గుర్తుపెట్టుకున్నానంటే మరి అది మనం ఇష్టంతో చేస్తేనే ఫ్రెండ్స్. అది కష్టంతో చేస్తే అది ఎక్కువ కాలం గుర్తుండదు, ఇష్టంతో చేస్తే ఏదైనా ఎక్కువ కాలం గుర్తుంటుంది. అట్లా మీరు చదువుకున్న లాజిక్ని ఎక్కువ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లాజిక్లతో ఏది చదివినా లైఫ్లో మీరు జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా మళ్ళీ మీరు నాలాగనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, మీకున్న నాలెడ్జ్ని మళ్ళీ 10 మందికి షేర్ చేస్తారు, మళ్ళీ మీ ఆలోచన ధోరణి మారుతుంది. ఖచ్చితంగా అది ఇష్టంతో చేస్తేనే ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. పెరుగుదల వికాసానికి సంబంధించి ఈరోజు బిట్ అడిగాడు, ఒకరోజు పరిణతి మీద అడిగాడు, ఒకరోజు పెరుగుదల వికాసానికి సంబంధించి మరి డెఫినేషన్ మీద అడిగాడు. ఎక్కువగా ఏం అడుగుతున్నాను ఫ్రెండ్స్, వికాస నియమాల మీద అడుగుతున్నాడు. అంటే ఏదేమైనప్పటికీ నిర్వచనాన్ని, వికాస నియమాలను అన్నింటినీ కూడా బ్యాలెన్స్గా చదువుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది సైకాలజీకి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఇది సైకాలజీ. తర్వాత తెలుగుకి సంబంధించి, ఇక తెలుగుకి సంబంధించి మరి గోవు అనేటటువంటి పదానికి సమానార్థాలు అడిగాడు ఫ్రెండ్స్. గోవు అనగానే మనందరికీ తెలుసు ఆవు, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏంటంటే ఫ్రెండ్స్, గిడ్డి అనే పదం ఇచ్చిండు, కుర్రి అనేటటువంటి పదం ఇచ్చిండు, నర్ర అనేటటువంటి పదం ఇచ్చిండు. అంటే గోవు అనేది మనకు తెలుసు, జనరల్గా ఆవుకు సంబంధించిన పదాలు మనకు తెలిసినవి ఉంటాయి, ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. గిడ్డిని గడ్డి అనుకోండి, ఆవుకి గడ్డేస్తాం కాబట్టి. కుర్రీని కురసగా ఉంటుంది అనుకోండి, ఆవు చాలా కురసగా ఉంటుంది అనుకోండి. నర్ర అంటేనేమో ఆవు నలుపుగా ఉంటుందని, ఏదో హాస్యంగా అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. అంతే. తర్వాత భాష అనేటటువంటి పదానికి వికృతి ఏంటంటే, అక్కడ ఒత్తు ఉందంటే మ్యాక్సిమం ఒత్తు ఉన్నటువంటి పదాలు ఎక్కడైనా తగిలితే వాటి వికృతి పదాలు మామూలు అవుతాయి. ఇక్కడ ఈ షాకి మామూలు షా మ్యాక్సిమం చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అట్లాంటివి. కీర్తి ఉందనుకోండి, దాన్ని విడదీయండి, కీర్తి అంతే. కొన్ని కలిసి ఉంటాయి, సంయుక్త అక్షరంగా ఉంటాయి, వాటిని ఏం చేయాలంటే విడదీస్తూ మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. కీర్తి అంటే కీర్తి అంతేగా. అంటే భాష మెలకల షా ఉంది కాబట్టి మామూలు షా. అట్లా జాతీయాలతో లాస్ట్ టైం అడిగిన కాలికి బుద్ధి చెప్పు. ఈ జాతీయాలకు సంబంధించి, సామెతలకు సంబంధించి ఫ్రెండ్స్ నేను మీకు చాలా వీడియోలో చెప్పడం జరిగింది. జాతీయాలు అనేవి చాలా షార్ట్గా చిన్నగా ఉంటాయి, సామెతలు చాలా పెద్దగా ఉంటాయి. మనకేమీ తెలియపోయినప్పటికీ కూడా ఎక్కడైనా 9th 10th క్లాస్ రేంజ్లో ఇచ్చి మనం చదవకపోయినా జాతీయము అనేది చాలా చిన్నగా ఉంటాయి, సామెతలు పెద్దగా ఉంటాయి. అట్లా అనమాట. అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వేమన. ఈరోజు వేమన, మొన్న రెగ్యులర్ సెషన్లలో సుమతి పద్యాలు ఇస్తే ఈరోజు వేమన ఒక పద్యం ఇచ్చి, వేమనకు సంబంధించి పద్యం ఇచ్చి అందులో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత గుహరం అనంగలోనే అందులోనే ఉంది గుహ, అంతే. కొన్ని క్వశ్చన్స్లోనే ఆన్సర్స్ ఉంటాయి అంటారు కదా, దాంట్లో ఇది ఒక లాజిక్. సప్తమి తత్పురుషంగా ఏమున్నాయి ఫ్రెండ్స్ ఇందులో, ఈ విభక్తులకు సంబంధించి డూ మూవుల దగ్గర నుంచి మిగతా కిన్కుని యొక్క లోలోపం దగ్గర నుంచి అందున్నాను, ఇవన్నీ మీకు తెలిసినవి. వాటి మీద కూడా ఎగ్జామ్లో ఏదేమైనప్పటికీ కొంచెం సంతోషించదగ్గ విషయాలు ఏంటంటే, తెలుగు మనల్ని కొంచెం హాయినిస్తుంది, కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు. కానీ ఈరోజు ఈవినింగ్ సెషన్లో ఈ బిట్స్ కూడా చాలా డిఫికల్ట్గా అడిగాడు ఫ్రెండ్స్. గోవు అనంగులోనే ఆవు అది ఇది అనేది పెడతాం చూడండి, ఎంత కష్టంగా ఉందో.
తెలుగు సంవత్సరాల మీద చూడండి ఎంత చూడండి, మీకు బిట్లన్నీ టఫ్గానే, ఒక తెలుగే కాదు ఫ్రెండ్స్, ప్రతిదీ టఫ్గా ఉన్నటువంటి సెషన్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అనేది అది నిత్య సత్యం. ఆ తర్వాత కుంజరం అనగానే, కుంజరం అంటే దాని అర్థం ఫ్రెండ్స్ ఏనుగు. కుంజరం అంటే ఏం లేదు, చాలా కొరసగా ఉంటుంది అని గుర్తు, ఏనుగు చాలా కొరసగా ఉంటుంది, ఉంటే చాలా గట్టిగా ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. ఇక గ్రామాలను ప్రక్రియ మీద బిట్ అడగకుండా లేదు ఫ్రెండ్స్ రెగ్యులర్గా. అయితే ఇప్పటి వరకు మనం ప్రక్రియల మీద ఫోకస్ పెట్టాము. ఇక ట్రెండ్ మారుస్తున్నారు ఎగ్జామినర్. ఏం చేస్తున్నాడంటే ఏ ఊర్లో జన్మిస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మరి చాలా రకాలైనటువంటి దేవులపల్లి రామానుజనరావు గారు యొక్క బిరుదులు చదివాము ఇప్పటిదాకా. దేవులపల్లి రామానుజనరావు గారి యొక్క రచన చదివాము. ఆ పాఠం అంటే గ్రామాల్లోని వేడుకలు అనే లెసన్ ఉంటుంది, దాని యొక్క ప్రక్రియ చదివాము, ఇతివృత్తం. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయనది ఏ జిల్లా కూడా కాదు ఫ్రెండ్స్, ఆయనది ఏ ఊర్ల మీద పడ్డాడు ఎగ్జామినర్. అంటే ఎగ్జామినర్ ఎక్కడికక్కడికో ట్రెండ్ మారుస్తున్నాడు. ఒకప్పుడు ప్రక్రియల మీద బిట్లు అడిగేవాడు కాదు, ఓన్లీ రచనలు బిరుదులు కాస్త అలా లైట్ చదువుకునేవాళ్ళు, అలా చదివి జాబులు కొట్టిన వాళ్ళు కొన్ని వేల లక్షల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రక్రియల మీద, ఆ ప్రక్రియల ట్రెండ్ కూడా పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఊళ్ళు, ఇక జిల్లాలు కాదు, మండలాలు కాదు, ఊళ్ళు కూడా చదవాల్సి వస్తుంది. అంటే కంటెంట్ని మనం పర్ఫెక్ట్గా ఎక్కడ మనం మినహాయింపు లేదు ఫ్రెండ్స్, చాయిస్ లేదు, పర్ఫెక్ట్గా చదువుకోండి. మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని అందుకోండి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఇక లైఫ్ అండ్ డెత్, ఎందుకంటే నాకు తెలిసి ఈ డిఎస్సి తర్వాత ఇక డిఎస్సి ఉంటుందో ఉండదో గ్యారంటీ ఉండకపోవచ్చు. కాబట్టి తెలంగాణలో ఇప్పుడు పడుతున్నటువంటి డిఎస్సి నిజంగా మీ అదృష్టం ఫ్రెండ్స్, వెంటనే డిఎస్సి రావటం. మరి ఈ అదృష్టాన్ని మనం ఏం చేయాలంటే దీన్ని జార విడుచుకోకుండా గట్టిగా చావో రేవో అన్నట్టు చదవాలి ఫ్రెండ్స్. డిఎస్సీఏ మీ గోల్ అయితే, జాబే మీ గోల్ అయితే, టీచరే మీ గోల్ అయితే ఇక 6 నిమిషాలు కష్టపడండి ఫ్రెండ్స్, కష్టపడండి అంతే, ఇష్టంతో చదవండి, కన్ఫామ్గా జాబ్ వస్తుంది అంతే ఫ్రెండ్స్. తర్వాత గ్రామాల్లోని వేడుక అనేది ఏ ప్రక్రియ అంటే రేడియో ప్రసంగం. ఆ రోజు మీకు లాజిక్లతో చెప్పాను, గ్రామాల్లో జనరల్గా ఏం చేస్తారంటే ఓల్డ్ పల్లెటూళ్ళలో రేడియోలు ఉంటాయి. గ్రామాల్లో ఏదైనా వేడుక జరిగేటప్పుడు ఓల్డ్ వన్సాప్ అనే టైంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి టీవీలు అలా రేడియోలు ఉండేవి కాబట్టి రేడియోలో చక్కగా ఆ ప్రసంగం వస్తుంటే వినేవాళ్ళు. ఓహో గ్రామంలో పలానా సీతారాముల కళ్యాణం భద్రాచలంలో జరుగుతుందని రేడియోలో వింటూ ఉండేవాళ్ళు, ఓల్డ్ వన్సాప్ అనే టైం ఫ్రెండ్స్. అట్లా ఇక స్నేహబంధం అనేది మిత్రలాభం, అంటే మిత్రుడు యొక్క లాభం ఏంటంటే స్నేహబంధం. ఇక తెలుగు సంవత్సరాలలో అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది కొంచెం పట్టాడు ఎగ్జామినర్, వెళ్తున్నాడుగా, ఎక్కడ దాకా వెళ్ళాలి అక్కడ దాకా వెళ్తున్నాడుగా. అంటే ఎగ్జామినరు మనకి ఏదో సినిమా డైలాగులు అన్నట్టుగా తగ్గేదేలా అన్నట్టుగా తగ్గట్లేదు ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాడు అంతే. అంటే ఇక్కడ తెలుగు సంవత్సరాలు 60 మనం చదువుతాం. స్టార్టింగ్ ప్రభవ విభవ అనేవి చదువుతాం. లాస్ట్ వచ్చేటటువంటి 16th ఏంటంటే అక్షయ, అంతవరకు చదువుతాం. కానీ ఎగ్జామినర్ ఏం చేశాడంటే కనీసం స్టార్టింగ్ 10లో అడిగినా బాగుండు, స్టార్టింగ్ 15లో అడిగినా బాగుండు, ఎక్కడో మిడిల్లో ఉన్నటువంటి వాటిని, అంటే దానికోసం మనం 60 సంవత్సరాలని బైహార్ట్ చేయాలి. ఇప్పటికీ చేసినటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు, 60 సంవత్సరాలు గడగడ చెప్పేటటువంటి మేధావులు చాలామంది ఉన్నారు. అలా మరి ఇప్పుడు చదవగలవా అంటే వయసు రీత్యా మరి కొంత గ్యాప్ రావటం వల్ల అలా చదవటం కష్టం కాబట్టి లాజిక్గా మనం చదువుకోవాలి ఫ్రెండ్స్, అంతేగా. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ప్రభావం, నేను కొన్ని ఇంపార్టెంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఏరియాని ఇక్కడ రాసే ఫ్రెండ్స్, కనీసం ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. వాటికి ఒక లాజిక్ చెప్తా. స్టార్టింగ్ ప్రభావం మనకు తెలుసు, లాస్ట్ది వచ్చేసి అక్షయ అనేది అక్షయ 60 సరిపోయింది. స్టార్టింగ్ ప్రభావ బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇందులో 36 ఒకటి, 37 ఒకటి, 38 ఒకటి చూడండి, లాస్ట్ది ఏమో అక్షయ, ఇది అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ 21, 22, 23, 24 ఇక్కడ వరుసగా 4 చెప్తాను నేను. ఇక్కడ రెండవది అంటే 36 ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, శుభకృతు అని ఇచ్చాడు, శుభకృతు. 37 ఇచ్చాడంటే శోభకృతు. 38 ఏమి ఇచ్చాడంటే క్రోధి. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ప్రాజెక్టు పద్ధతిలో ఉన్న సోపానాన్ని చదివాం, అన్వేషణ పద్ధతిలో ఉన్న సోపానాన్ని చదివాం, చూసారా ఫ్రెండ్స్. తర్వాత రకరకాలైనటువంటి బోధనా పద్ధతులకు సంబంధించి సోపానాలు చదివాం, వరుసగా చదివాం సోపానాలని, విద్యా ప్రమాణం వరుసగా చదివాం. కానీ కంటెంట్ను కూడా ఒక వరుస క్రమంలో అడుగుతున్నాడు ఫ్రెండ్స్. రేపు అసెండింగ్ డిసెండింగ్ అడగొచ్చాము. అంటే శోభకృతి కంటే ముందున్నది ఏంటి, తర్వాత ఉన్నది. ఇప్పుడు ఎగ్జామ్లో ఈరోజు అడిగింది అంటే శోభకృతి తర్వాత వచ్చేది ఏందన్నాడు, క్రోధి. లేదా శోభకృతి కంటే ముందుండేది ఏందంటాడు, శుభకృతి కంటే ముందుండేది ఏందని అడగొచ్చు. 36వది ఏందని అడగొచ్చు. 23వది ఏందని అడగచ్చు. 23వ దానికంటే విరోధి కంటే ముందు ఎవరు వస్తారు, సర్వదారి వస్తారు. వికృతి కంటే ముందు ఎవరు వస్తారు, ఏమో ఎట్లా అడుగుతాడు. ఎగ్జామినర్ మాత్రం తగ్గేదేలా అన్నట్టున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్ మనం కూడా తగ్గొద్దు ఫ్రెండ్స్, తగ్గకుండానే చదవాలి. అంటే దీన్ని ఎట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి చూడండి, చెప్తాను నేను. ఫస్ట్ ఇక్కడ ప్రభావం అంటే ఓకే, అది బాగానే ఉంది. తర్వాత అక్షయ, ఇది కూడా ఈ రెండింటిని పక్కన పెడదాం. శుభకృతు ఒకటి ఉంది, శోభకృతు ఒకటి ఉంది. రేపు ఒకవేళ ఎగ్జామ్లో 36వది ఏంటి, 37వది ఏంటి అని అన్నాడు అనుకోండి, ఒకవేళ నంబర్స్ ప్రకారంగా అడిగాడు అని ఆ రేంజ్లో అడగకపోవచ్చులే, కానీ
మరి శుభకృతి కంటే ముందు శుభకృతి తర్వాత ఏమొస్తుంది అనేది ఏమో ఎట్లయినా అడగవచ్చు ఫ్రెండ్స్, ఇయర్స్ కూడా అడగవచ్చు, చెప్పలేము ఇక. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇప్పుడు శోభకృతు అనే దాన్ని మనం లాజిక్గా గుర్తుపెట్టుకుంటే దానికి ముందు దాని తర్వాత 3 వస్తాయి ఫ్రెండ్స్, 3 క్లియర్గా వస్తాయి. నేనైతే హాస్యంగా అలానే చదువుకున్నాను, మీకు అలానే. శోభకృతు అనేటటువంటి పదాన్ని హాస్యం కోసం చెప్తున్నా ఫ్రెండ్స్, శోభనంలాగా మీరు గుర్తుపెట్టుకోండి. దానికంటే ముందు ఎవరైనా శుభకృతు అంటే చాలా చాలా హ్యాపీగా ఉంటారు, మంచిగా ఉంటారు అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత క్రోధి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకంతా కోపంతో చెలరేగుతూ ఉంటాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యం కోసమే ఫ్రెండ్స్, అంటే మనకు బిట్ రావడం కోసం మనం హాస్యం కోసం గుర్తుపెట్టుకున్నటువంటి లాజిక్. ఇంకా దాని నంబర్స్తో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 36 అంటేనేమో శుభకృతు అని గుర్తుపెట్టుకోండి, 37 అంటేనేమో ఈ పదంతో లింగ, 37లో 7 ఉందంటేనేమో ఏడుపే, జీవితం ఏడుపే అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టి, లేదా ఇంకో రకంగా కూడా గుర్తుపెట్టి, శుభకృతి అనంగులోనే శుభం జరుగుతుంది. ఎప్పుడు శుభం జరుగుతుంది? 36. 6 అంటే 6 అంటే అరవకుండా ఉండాలి, అరవకుండా కామ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుభం జరుగుతుంది, లేదా వాళ్ళకి శుభం అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. శోభ అంటేనేమో చాలా మంచిది, అంటే శోభ అంటేనేమో ఇక 7తో మీకు ఇంతకుముందు చెప్పిన హాస్యాన్ని కామెడీనిగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దాన్ని ఒక హాస్యంగా అని చెప్పాను ఫ్రెండ్స్, వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు. తర్వాత ఇంకా దాని తర్వాత చూడండి, అంటే ఈరోజు ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే క్రోధి, అంటే క్రోధి కోపంగా ఉంటాడు. ఎందుకు, ఎప్పుడు దేని తర్వాత కోపంగా ఉంటాడు? ఇంతకుముందు ఒక లాజిక్ చెప్పా కదా ఫ్రెండ్స్, దాని తర్వాత ఇక కోపంతో మండిపడతాడు అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకుంటే బిట్టు పోదు ఫ్రెండ్స్. తర్వాత 21, 22, 23, 24 ఫ్రెండ్స్, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? 21 వచ్చేసి సర్వజిత్తు, 22 వచ్చి సర్వధారి. ఇంకా లాజిక్స్ కూడా అక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి. వీటి మీద నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఒకవేళ ఎగ్జామినర్ ఎక్కడ దాకో ఒక రేంజ్లో పోతే. సర్వజిత్తు అంటే ఇత్తు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇత్తు చూడండి, సర్వజిత్తు, ఇత్తు అనేది ఒకటే ఉంటుంది. ఎక్కడైనా ఒక ఇత్తు వేసామనుకోండి, ఇది ఒకటిలాగా వేసాను నేను, ఒక ఇత్తును అంటే 21 అని అర్థం. 21లో కనీసం 50% మనం 21 అనగానే ఒక ఇత్తు అని గుర్తుపెట్టుకోండి. సర్వజిత్తు, సర్వ ఇత్తు, ఒక ఇత్తు. సర్వదారి, దారి చూడండి, సెంటర్ చూడండి ఫ్రెండ్స్. దారి అంటే ఎలా ఉంటుంది కదా, ఇదేమో లెఫ్ట్ సైడ్, ఇదేమో రైట్ సైడ్, అంటే దారి అనగానే 2 ఉంటుంది కాబట్టి 22 అని గుర్తుపెట్టుకోండి. అంటే స్టార్టింగ్ దారికి ముందు ఎత్తు ఉంటుంది, దారికి ముందు ఇత్తు ఉంటుంది, ఇత్తు తర్వాతనే దారి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. తర్వాత 23 ఏంటంటే ఫ్రెండ్స్ విరోధి. ఆ రోడ్డు మీద పోయేటటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే విరోధులు, మన విరోధులు ఆ రోడ్డు మీద పోతున్నారు. అంటే స్టార్టింగ్ ఏమో ఇత్తు, తర్వాత ఏమో దారి, తర్వాత ఏమో విరోధి, లాస్ట్ 24 ఏంటంటే వికృతి అని గుర్తుపెట్టుకోండి. ప్రకృతి వికృతిలాగా ఈ ప్రకృతులు వికృతులు 24 అవర్స్ అని గుర్తుపెట్టుకోండి. 24 గంటలు ప్రకృతి వికృతిని చదవాలని గుర్తుపెట్టుకోండి. వికృతి అనుకుని 24 అవర్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 24 వికృతి ముందు ఎవరు ఉంటారంటే విరోధి. మన విరోధి ఎక్కడ అంటేనేమో రోడ్డు మీద పోతున్నాడు, దానికి ముందు ఏంటంటే ఒక విత్తనం ఉందన్నట్టు. ఇట్లా అన్నింటిని మీరు మీకు అనుకూలంగా, నేను మీకు జస్ట్ ఒక రూట్ చూపించాను ఫ్రెండ్స్, ఒక లాజిక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో. ఈ లాజిక్ అనుకూలంగా మీకు అనుకూలంగా కొన్ని తయారు చేస్తూ మీకు మీరు ఓన్గా తయారు చేసుకుంటూ మనకు అనుకూలంగా మనం బిట్స్ కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఏదో కొన్ని లాజికల్ దగ్గర ఏదో కొన్ని అలా పదాలు వస్తాయి, ఏంటి ఆ పదం ఏంటి, ఈ పదం ఏంటి, నాకు నచ్చలేదు అనేది కాకుండా ఫ్రెండ్స్, మనకు అనుకూలంగా మనం బిట్స్ కోసం, మన లైఫ్ కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయాల్సిందే ఫ్రెండ్స్. ఇట్లా ఆ విధంగా తెలుగు మీద అడిగాడు ఫ్రెండ్స్, అంతే. తెలుగుకి సంబంధించి ఎంతకంటే ఏం అడగలేదు. దీనికి సంబంధించి ఇంకా తెలుగు మెథడాలజీకి సంబంధించి మరి అది కూడా కష్టంగానే ఇచ్చాడు, అన్నీ కష్టంగానే ఉన్నాడు. ఇది అది అని లేదు ఫ్రెండ్స్. మ్యాథ్స్ అంటారా, మీకు మ్యాథ్స్ చూపిస్తా ఇప్పుడు. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయాలంటే ఏదో 2-3 స్టెప్పులు అలా అసలు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఒకసారి కట్ చేసేటప్పుడు కొట్టివేతలు చేసేటప్పుడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి వాళ్ళని కూడా ఈరోజు మెరిపించాడంటే ఏదైనా ఎగ్జామినరు తగ్గకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. పాఠ్య పుస్తకం యొక్క బాహ్య లక్షణాల మీద బిట్ అడిగితే దాన్ని కూడా ఒక లెవెల్లో ఇచ్చాడట. భాషా నైపుణ్యాలకు సంబంధించి LSRW మీద అంతకుముందు ఈజీగా ఉన్నటువంటి బిట్లు ఇప్పుడు హార్డ్గా ఇచ్చాడని మన మిత్రులు అంటున్నారు. మూల్యాంకనం మీద లోప నిర్ధారణ మూల్యాంకనం కొంచెం బెటర్గా ఉందంటున్నారు. తర్వాత ఈ వాదాలపై ప్రశ్న, అంటే డింగ్ డాంగ్ వాదం అని, టక్ వాదం అని చాలా వాదాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాదాలకు ముందు డెఫినేషన్స్ ఉన్నాయి, సెఫైర్ అని, తర్వాత రకరకాలైనటువంటి మరి చాలా నిర్వచనాలు ఉన్నాయి కాబట్టి వాటిని వాదాలని కాంబినేషన్లో చదువుకోండి ఫ్రెండ్స్. ఇంతే తెలుగు మెథడాలజీ, తెలుగు ఇంతే ఫ్రెండ్స్, ఏం లేదు. తర్వాత ఇంకా తెలుగుకు సంబంధించి ఇంకా ఏమున్నాయి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రామాలలోనే వేడుక అయిపోయింది, స్నేహబంధం అయిపోయింది. ఇక తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకొన్ని ఉన్నాయి ఇక్కడ. రాజు రవిని హైదరాబాద్లో, ఇది చాలా ఈజీగా ఉందన్నారు ఫ్రెండ్స్. రాజు రవిని హైదరాబాద్లో కలిశాడంటే జనరల్గా తెలుగులో కర్త కర్మ క్రియ ఉంటుంది, ఇంగ్లీష్లో సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఎట్లయితే ఉంటుందో తెలుగులో కొంచెం చేంజ్ అవుతుంది. రాజు అనేదేమో కర్త, రవి అనేదేమో కర్మ, చేశాడు, కలిశాడు, అది చేశాడు, ఇది చేశాడు అనేది మాత్రం క్రియ, అది మనకు తెలిసింది, వర్బ్ అంటారు ఇంగ్లీష్లో. సబ్జెక్టు వెర్బు
అంతేగా సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు, ఇది సబ్జెక్టు, ఇదే విధంగా ఆబ్జెక్టు. అంటే ఈరోజు అడిగినటువంటి బిట్ ఏంటంటే ఎవరిని అంటే రవిని కలిశాడు, అండర్లైన్ చేయటము, రవిని కలిశాడు అనేది ఏంటి అంటే అది కర్మ అవుతుంది ఆన్సర్ ఫ్రెండ్స్. కలిశాడు అనేది ఇస్తాడు మాత్రం క్రియ ఏది, ఎవరిని కలిశాడో రవిని కలిశాడు కాబట్టి అది కర్మ అవుతుంది, ఎవరు అంటేనేమో అది కర్త అవుతుంది. ఇది కొంచెం ఈజీగా ఉంది, అది కూడా కన్ఫ్యూజ్గానే ఇచ్చాడు అంటున్నారు మన మిత్రులు. ఎట్లా ఇచ్చాడు ఎగ్జామ్లో మనకైతే తెలియదు కానీ అట్లయితే ఇచ్చాడు. తెలుగు సందుల మీద ఈరోజు ఒక ప్రశ్న అడిగిండు, ప్రశ్నలు అడుగుతున్నాడు ఫ్రెండ్స్ సందుల మీద, మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగు సందుల మీద రిపీటెడ్గా అడుగుతున్నాడు. సవర్ణ దీర్ఘ సంధి మీద రిపీటెడ్, పితృణం మీద అడిగాడు, కవీంద్రుడి మీద అడిగాడు. రేపు ఇంకా ఏదైనా రాజర్షి అని అడగవచ్చు, ఎందుకంటే అర్ర అనేది పలికిందంటే గుణసంధి, గుణము అనంగులోనే అర అని గుర్తుపెట్టుకుని, ఆరు వస్తేనేమో వృద్ధి సంధి, ఆరు అనంగులోని వృద్ధి అంటే 6 వృద్ధులు అని గుర్తుపెట్టుకుని, 6 ముసలవాళ్ళు అని గుర్తుపెట్టుకుని, ఏ ఓ ఔ అర్ర అనమాట, అట్లా గుర్తుపెట్టుకోండి. ఏ ఐ అర్ ఫ్రెండ్స్, ఏ వృద్ధులు అనంగులోనే ఏ, తర్వాత ఐ ఆర్ అని గుర్తుపెట్టుకోండి వృద్ధులు. తర్వాత గుణాలు అనంగులోనే మనం గుర్తుపెట్టుకుని వరుస అకారంకి ఈ ఊరులు పరమైనప్పుడు వరుసగా ఏ ఓ అర్లు పరమవుతాయి. ఏ ఓ అర్ర ఫ్రెండ్స్, ఇది అర్ర, ఇది ఆర్ కాదు అర్ర. అర్ర అంటేనేమో గుణసంధి, ఆర్ అంటేనేమో వృద్ధి సంధి. ఆ రెండింటిని కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఈ విశ్లేషణానికి సంబంధించి ఇంగ్లీష్లోనేమో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు, ఇది భాషా విభాగాలు ఫ్రెండ్స్. టోటల్గా తెలుగులో భాషా విభాగాలు 8 ఉంటాయి, ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా 8 ఉంటాయి ఫ్రెండ్స్ అంతే. అది ఏంటంటే నౌను, ప్రొనౌను, వెర్బు, యాడ్వెర్బు, యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్ అంటే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఓల్డ్ అని, తర్వాత బ్యూటిఫుల్ అని, హ్యాండ్సమ్ అని, నంబర్స్ అని ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని నంబర్స్ కూడా మరి అది యాడ్జెక్టివ్ కిందకే వస్తుంది. తెలుగులో చూడండి ఈరోజు అందమైనది చిన్న చిన్నవి కానీ కన్ఫ్యూజ్ చేస్తూ, అందమైనది ఒకటి, ముసలు ఒకటి, రంగులు ఒకటి, సంఖ్యలు నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ఇవి కూడా విశేషణాల కిందకే వస్తాయి అనమాట. ఇంగ్లీష్లో నంబర్ అనే పదం ఇస్తే మాత్రం అది కూడా యాడ్జెక్టివ్ కిందకి అవుతుంది. రేపు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మరి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, నౌన్లో టైప్స్ ఉన్నాయి, ప్రొనౌన్లో టైప్స్ ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణ ఏపీ టెట్ అండ్ డిఎస్సి సెషన్లలో ఎక్కువగా ఏం చేసేవాడు, కలెక్టివ్ నౌన్స్ మీద చాలా అడిగేవాడు. కలెక్టివ్ నౌన్స్ మీద గొర్రెల మందనేమంటారు, ద్రాక్ష పళ్ళ గుత్తినేమంటారు, ఇట్లా చాలా ఆవుల మందనేమంటారు, ఇట్లా చాలా మరి ఒక ఆర్మీ యొక్క గుంపుని ఏమంటారు, ఇట్లా కలెక్టివ్ నౌన్స్ మీద అడిగాడు. ఇంకా చాలా ఉన్నాయి ప్రొనౌన్స్ మీద. తెలుగులో కూడా మరి నామవాచకాల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నామవాచకాల్లో ఉన్నటువంటి టైప్స్ మీద అడిగాడు, సర్వనామం మీద టైప్స్ అడిగాడు. వాటిని కూడా ఒక్కసారి ఎగ్జామినర్ చాలా డీప్గా వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి వెళ్ళాడంటే మాత్రం మనం కంగు తింటాం. అంత ఛాన్స్ మనం ఎగ్జామినర్కి ఇవ్వద్దు, ఇప్పుడే చదువుకోండి అంతే ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఈ విశేషణానికి సంబంధించి ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ తెలుగుకు సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఫ్రెండ్స్ చూద్దాం. వేమన పద్యాలు ఇవన్నీ చూపాం. జాతీయాలపై అయిపోయింది ఫ్రెండ్స్. సప్తమి, తత్పురుష, గుహ, గ్రామాల్లోని వేడుక, స్నేహబంధం, తెలుగు సంవత్సరాలు అయిపోయింది అంతే ఫ్రెండ్స్. తెలుగుకి సంబంధించి ఇవే ఫ్రెండ్స్ ఎగ్జామ్లో అడిగి. ఇక మ్యాథ్స్ని చూద్దాం ఫ్రెండ్స్. మ్యాథ్స్ అనగానే నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడుతూ ఉంటారు అనుకుంటాం, కానీ ఈ రోజుల్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళకంటే మంచి స్కోర్ సాధించి జాబులు కొడుతున్నారనేది నిశ్చిత సత్యం. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే ఏముందిలే మనకు మ్యాథ్స్ వచ్చేటటువంటి అశ్రద్ధతో వాళ్ళు పెన్ను పెట్టి చేయరు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఇదే నా లైఫ్, ఈ ఛాన్స్ పోతే నాకు జీవితంలో మళ్ళీ ఛాన్స్ రాదని కసిగా ఏం చేస్తారు, ఇష్టంతో కసిగా కష్టంగా ఉన్నదాన్ని కూడా ఇష్టంగా చేసుకుంటూ ప్రతిరోజు మ్యాథ్స్ని పెన్నుతో చేస్తూ ఉంటారు. ఎవరైతే ఫ్రెండ్స్ మ్యాథ్స్ని, నేను ఒక మ్యాథ్స్ స్టూడెంట్గా మీకు ఒక సలహా ఇస్తున్నా ఫ్రెండ్స్, ఎవరైనా మ్యాథ్స్ లేదు నాన్ మ్యాథ్స్ వాళ్ళని లేదు, ఎవరైతే పెన్నుతో పేజీలు రఫ్ పేపర్లు ఎవరైతే ఇష్టం ఉన్నా లేకపోయినా ఇష్టం చేసుకొని, మనకి లైఫ్ అనేది అది కాబట్టి ఎవరైతే పెన్నుతో మ్యాథ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. లేనివి రానివి కూడా మీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి ఫ్రెండ్స్. పెన్నుతో చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికైనా మ్యాథ్స్ వాళ్ళు అయినప్పటికీ నాకు వచ్చలే అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి పెన్నుతో అలా చేసుకుంటూ పోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడ చూడండి, సాంఖ్యక శాస్త్ర పితామహుడు అడిగాడు, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇన్వెంటెడ్ బై స్టాటిస్టిక్స్ అనమాట. సాంఖ్యక శాస్త్ర పితామహుడు సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. ఇదే బిట్టు 10th క్లాస్లో ఉంది, అదేవిధంగా ప్రైమరీ లెవెల్లో ఉంది. ఈ సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి మరి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కాబట్టి సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ అనేది సాంఖ్యక శాస్త్ర పితామహుడు. దాన్ని గుర్తుపెట్టుకోండి. రేపు రేఖాగణిత పితామహుడు అడగొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లా అడుగుతున్నాడంటే మీ మైండ్లోకి రావాలి. రేఖాగణిత పితామహుడు అంటే మనకి మెథడాలజీలో కూడా యూక్లిడ్, అట్లా యూక్లిడ్ అనమాట రేఖ గణితం. సాంఖ్యక శాస్త్రం సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. అంటే ఫిష్ అంటేనేమో చేపల్ని సాంఖ్యక శాస్త్రంతో లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. ఇంకొక బిట్ ఏమి ఇచ్చాడని ఫ్రెండ్స్, ఇక్కడ 32 సెంటీమీటర్ల పొడవగల తీగలతో ఎన్ని దీర్ఘ చతురస్రాలను మనం గీయాలి. ఇక్కడ సారీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు మార్నింగ్ సెషన్లో
వచ్చినటువంటి పేపర్ ఫ్రెండ్స్ సడన్గా ఇక్కడ పీడిఎఫ్లోకి రావడం జరిగింది. ఇది ఆల్రెడీ నేను చెప్పా కదా ఫ్రెండ్స్, దీని జోలికొద్దు. ఇది ఆల్రెడీ చెప్పిన ఫ్రెండ్స్, రాంబస్ వైశాల్యం వృత్త వైశాల్యం అదే మళ్ళీ పీడిఎఫ్లో వచ్చింది అనుకుంటా. ఓకే, ఇవన్నీ మీకు చెప్పా కాబట్టి దీని జోలికి పోండి ఫ్రెండ్స్. ఎక్కడో ఇది మెథడు, తర్వాత ఇది సైన్స్కి సంబంధించింది, ఇది ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది మ్యాథ్స్, అది కూడా పీడిఎఫ్లో వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. సరే దాన్ని వదిలేద్దాం. ఇక ఈరోజు మ్యాథ్స్లో అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫస్ట్ 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి 3 చేత భాగించబడే సంఖ్యలు మొత్తం ఎంత అన్నాడు. కొంతమంది ఈ బిట్ వచ్చిందని అంటున్నారు, కొంతమంది 30 నుంచి 60 30 to 60 మధ్య విలువలలో 3 చేత 3 చేత మరి నిశేషంగా భాగించబడేటటువంటి సంఖ్యలు అని అడిగాడా, లేదా నిశేషంగా భాగించబడేటటువంటి సంఖ్యల మధ్యగతం అని అడిగాడా, అట్లా మరి ఏం అడిగాడో తెలియదు. కానీ మొత్తానికి దీన్ని చేసేటటువంటి లాజిక్ ఒకటి ఉంది. చేయని అవసరం లేదు ఫ్రెండ్స్కి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి. నా క్లాస్ మీరు ఒక్కసారి విన్నారంటే మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా చేయాల్సిన పని లేదు. అలా చూస్తూనే ఆన్సర్ని పెట్టవచ్చు. చూడండి ఎలానో చూద్దాం. ఇక్కడ 1 to 100 మధ్య ఉన్న 3 చేత నిశేషంగా భావించబడే సంఖ్యలు అన్నాడు అనుకోండి. సంఖ్యలు అన్నా సంఖ్యలు మొత్తం అన్నా ఏది ఇచ్చినా మనం ఒకటే లాజిక్ ఫ్రెండ్స్, ఏమీ లేదు. మనకిచ్చిన 4 ఆప్షన్లో మన కన్ను 4 ఆప్షన్ల దగ్గరికి వెళ్ళిపోవాలి. మనకిచ్చిన 4 ఆప్షన్లో ఈ 3 ఎక్కడైతే పోతుందో అదే రైట్ ఆన్సర్. అంతే ఫ్రెండ్స్, ఇంతేనా అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్, ఒక్కొక్కసారి 4 ఆప్షన్లలో మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ సార్ మరి ఇక్కడ 2 ఆప్షన్లు సేమ్ ఉంటాయి అనుకోండి, ఒక 50%లోకి వచ్చేసాంగా. సార్ 3 ఆప్షన్లో ఉంటాయేమో, అంటే ఒక 30% ఆప్షన్లోకి వచ్చేస్తాం కదా. ఏమో మన అదృష్టం కొద్దిగా ఒక్కటే ఉందనుకో, 3తో భాగించబడేటటువంటి నంబరు ఒక్కటే పోయేటట్టు ఇస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామినర్కి తెలుసు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఎగ్జామినర్కి తెలుసు. కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఒకటే ఉంటుంది, లేకపోతే 2 ఉంటాయి. అంతే ఫ్రెండ్స్. 3 చేత అనంగంలోనే 3 పోయేదే ఫ్రెండ్స్. ఇట్లాంటి లెక్కలు 6th క్లాసులో కోకోలలో ఉన్నాయి. అంటే ఎల్సిఎంకి సంబంధించి హెచ్సిఎఫ్కి సంబంధించి ఆ రెండింటి కాంబినేషన్లో 3 చేత 4 చేత 6 చేత 9 చేత ఇట్లా ఏది ఇచ్చినా కూడా దాంతో పోయే. మళ్ళీ ఇంకా డౌట్ ఫ్రెండ్స్, ఇక్కడ మరి 3 చేత అనంగంలోనే 3 ఏకం చూసుకోవాలా, 3 టేబుల్ చదువుకుంటూ 3 ఇదంతా కూడా చేయాలి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ 5 6 9 2 ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇది 3తో పోతుందా లేదా అంటారనుకోండి, దీన్ని డివిజన్ చేసుకుంటూ ఇదంతా వద్దు ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు 3 యొక్క భాజనీయత సూత్రం. 3 యొక్క భాజనీయత సూత్రం అంటే ఏం లేదు, డిజిటల్ సమ్ చేయటమే. అంటే 5 6 9 2 ఉందనుకోండి, దీన్ని డిజిటల్ సమ్, దీన్ని తెలుగులో అంకమూలము అని అంటారు ఫ్రెండ్స్. అంటే ఏం లేదు, 5 6 అంటే 11 ప్లస్ 9 అంటేనేమో 20 20 ప్లస్ 2 అంటేనేమో 22. మళ్ళీ దీని యొక్క డిజిటల్ సమ్ అంకమూలం 2 ప్లస్ 2 అంటేనేమో 4. ఇంకా మీరు డిజిటల్ సమ్ మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళు అసలు 9 తీసేయండి. 9 ఎక్కడైతే కనిపిస్తుందో 9 పక్క, అంటే 9 వచ్చేటటువంటి 2 ఎలిమినేషన్ చేసేయండి. ఇక 5 6 11 ప్లస్ 2 ఎంత 13ని ఫైనల్గా చేస్తే డిజిటల్ సమ్ 4. ఎట్లా ఫ్రెండ్స్, అంటే ఇది ఇట్లా కనుక వస్తే ఫైనల్గా అట్లా పోయేది 3 టేబుల్లో పోతుంది అన్నట్టు. అంటే ఆ డిజిటల్ సమ్ అంకమూలం కనుక మరి 3లో పోతే టోటల్ నెంబర్ అనేది 3లో పోతుంది అనేది 3 తర్వాత 3 3 3 9 ఈ 2 కూడా డిజిటల్ సమ్ అంకమూలం చేస్తే సరిపోతుంది. ఎట్లా చూసుకోండి ఫ్రెండ్స్. అంటే ఒకవేళ రేపు ఎగ్జామ్లో ఇక్కడ 3 కాదు ఫ్రెండ్స్ 4 ఇస్తాడు, 4 చేత భాగించబడేటటువంటి సంఖ్యల మొత్తం ఏదో అడుగుతాడు. మీరు ఏం చేయలేదు, మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో 4 టేబుల్ ఎక్కడైతే పోతుందో అదే ఆన్సర్. మీకు చేయటం రానప్పుడు, టైం లేనప్పుడు ఇవే అవసరం అవుతాయి ఫ్రెండ్స్. మనం అనుకుంటాము ఏముంది రండి సార్ మనం చేస్తాం. మనం జనరల్గా ఏంది 1 to 100 అని కూడా మనం జనరల్గా 3, 6, 9 ఇవన్నీ అవసరం లేదు, ఫైనల్గా 99 రాస్తాం. మనకు ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్, మనకు నెంబర్ n కావాలి, సంఖ్య కావాలి. n = l-a/d+1 అని. ఇక్కడ l అంటేనేమో అంటే n = l-a/d+1 అనే ఫార్ములా జనరల్గా మనం చేస్తాం. అసలు జనరల్గా అయితేనేమో tn = a+n-1 d అంటే లాస్ట్ పదం. ఇది ఒక అంక శ్రేణిలాగా మనం అనుకుంటే లాస్ట్ పదం కనుక్కోవడానికి అంటే నంబర్స్ n = l-a/d+1. l అంటేనేమో లాస్ట్ నెంబర్ 99 వేస్తాం. అంటేనేమో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడే రాసేస్తాం చూడండి, n = l-a/d+1. ఇక్కడ n = l అంటేనేమో 99, -a అంటేనేమో 3/d అంటేనేమో డిఫరెన్స్ ఫ్రెండ్స్. అంటే 3, 6 అంటేనేమో ఆ రెండింటి మధ్య 3 + 1. 99లో 3 పోతే 96. 96/3 అంటేనేమో 3 3 జారు 3 2 జారు అంటే 32 + 1. అంటే కొన్ని స్టెప్స్ ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్, మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మనం మైండ్లోనే చేసేటట్టు ఉండాలి. సరే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం ఎట్లయినా స్టెప్స్ వేసుకోవాలి, కానీ మ్యాథ్స్ వాళ్ళు మాత్రం స్టెప్స్ని బ్రెయిన్లోనే ఎగరేయాలంతే. అంటే 32 + 1 అనేది n = 33 అట్లా అనమాట. అంటే
ఇది నంబర్స్ అనమాట. ఒకవేళ రేపు 1 to 100 కాదు, కొంతమంది మిత్రులు 30 to 60 అన్నారు. ఈ 30 నుంచి 60 మధ్యలో 3 పోయేటటువంటి గుణిజాలు ఏంటంటే 33, 36, 39 సో అండ్ సో. 60 బిలో అంటే 60 అనేది 30లో పోతుంది కాబట్టి అంటే అట్లా n చేస్తే వచ్చేటటువంటిది అట్లా మ్యాథ్స్ వాళ్ళు చేస్తారు. ఒకవేళ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇదంతా చేసుకుంటూ కూర్చోవాలంటే అసలు టైము ఈరోజు ఇచ్చినటువంటి టైం కిల్లింగ్ పేపర్లో మ్యాథ్స్ దాకా వచ్చేసరికి టైం అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, చాలామంది మిత్రులు చెప్పేది. అలాంటి వాళ్ళకు ఒక 5 నిమిషాల్లోనే ఉంది బిట్స్ అన్నీ చేయాలన్నప్పుడు ఈ లాజిక్సే ఫ్రెండ్స్గా మనం ఖచ్చితంగా యూజ్ చేస్తే కొన్ని ఒక్కొక్కసారి అలా యూజ్ పడతాయి. అంటే 3 చేత అనంగులోనే 3 ఎక్కం పోయేది చూసుకోవాలి ఆప్షన్లో, 4 చేత అంటే 4 ఎక్కం అలా చూసుకోండి అంతే ఫ్రెండ్స్. తర్వాత ఈరోజు మ్యాథ్స్లో రెండోది చాలా ఈజీ అనుకుంటాం, కానీ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు తెలుస్తుంది ఏముంది సార్ చాలా ఈజీ అనుకుంటాం. ఎగ్జామ్లో కూర్చొని ఎగ్జామ్ ముందు అటెంప్ట్ చేసే వాళ్ళకు తెలుస్తుంది ఈ బాధ ఏందో, బయట ఉండి చెప్పడం గొప్ప కాదు ఫ్రెండ్స్. దీన్ని x/8 - x/11 = 16 అయితే దెన్ x. దీన్ని కనుక్కోవడానికి చాలామంది ఏం చేస్తారు ఎల్సీఎంలు కట్టుకోవడం, అది ఇది కంగారు అసలు అదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు ఆప్షన్లో ఏవైతే 5, 6, 9, 10 ఏదో ఆప్షన్స్ ఇస్తాడు కదా ఫ్రెండ్స్, ఉన్న ఆప్షన్ని చెక్ చేసుకోండి. x ప్లేస్లో 6 ఒకసారి 5 రాయండి, 6 రాయండి, 9 రాయండి, 16 రాయండి. లేదు సార్ నాకు ఫాస్ట్గా చేయడం వచ్చన్న వాళ్ళు కూడా ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. దీనికి ఎల్సీఎం కూడా అవసరం లేదు, ఇలా నెంబర్స్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. 11 × x ఫ్రెండ్స్ 11x మైనస్ 5 × 8 × x ఫ్రెండ్స్ 8x దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 11 8 జారంటేనేమో 88 అంటే 88 ఇంటూ అక్కడ ఆల్రెడీ వాడు ఇచ్చిన రిమైనింగ్ వాల్యూ 69 ఫ్రెండ్స్. 11లో 8 పోతేనేమో 3x ఫ్రెండ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఏం చేయమాకండి 88 × 69 అంతేగాని తగులుకొని దీన్ని రఫ్ పేపర్లో 88 × 16 అదంతా వేసి ఇక్కడ ఇదంతా చేయకూడదు ఫ్రెండ్స్. షార్ట్కట్లో చేసేటప్పుడు అలా వేసుకుని 3 టేబుల్ 3 1 జారు అనవసరం. 3 1 జారు వేసే టైంలో సెకండ్ వేస్ట్ అయ్యింది. 3 1 జారు లేదు ఏం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఇక్కడ రండి 3 2 జారు 3 1 జారు 3 2 జారు 3 3 జారు ఫ్రెండ్స్. అంటే ఫైనల్గా మనకి ఏమొచ్చిందంటే ఫ్రెండ్స్ 88 × 23 వచ్చింది. దీనికి ఆన్సర్లో కింద ఒక్కసారి మన కన్ను ఆప్షన్ దగ్గరకు పోవాలి. ఆప్షన్ దగ్గర పోయి యూనిట్ డిజిట్లో చూసుకోవాలి అంతేగా. 3 8 జార్ 24లో యూనిట్ డిజిట్లో ఎంత ఉంది ఫ్రెండ్స్ 4 ఉంది. అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో యూనిట్ డిజిట్లో 4 ఎక్కడ ఉందో అదే. ఒకవేళ 2 ఉంటే సార్ అంటే ఒక 50%లోకి మనం వచ్చేసినట్టేగా. అట్లా అనమాట, అట్లా చూసుకోవాలి. అట్లా కూడా కాదు ఫ్రెండ్స్, ఇంకొక లాజిక్ కూడా ఉంది మీకు చెబుతాను. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఫైనల్గా ఇక్కడ x = 88 × 23 వచ్చింది ఫ్రెండ్స్. 88 × 23 వచ్చింది. 3 8 జార్ చేసాం ఫ్రెండ్స్ 24 ఉంది. ఈ 24 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో ఈవెన్ నెంబరే కరెక్ట్ అవుతుంది. అంటే ఆడ్ నెంబర్లో ఒకవేళ 57 53 అట్లున్నాయి అనుకోండి, కాదు. ఎందుకని అసలు ఉండవు కదా. అంటే యూనిట్ డిజిట్ అనేటటువంటి ఆలోచన లేకపోయినా ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్తో కూడా చేసుకోవచ్చు ఎట్లయినా. ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడే మల్టిప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతేగా. తర్వాత ఈరోజు ఇంకా చక్రవడ్డీకి సంబంధించి ఒక ప్రాబ్లం ఇచ్చాడన్నారు మిత్రులు. చక్రవడ్డీ ఫ్రెండ్స్, చక్రవడ్డీ మొత్తం కాదు. ఏం చేస్తున్నాడంటే ఈ మధ్యకాలంలో మనకిచ్చే ఆన్సర్లో చక్రవడ్డీకి సంబంధించి మొత్తం ఉంటుంది ఆన్సర్. మొత్తం అంటే ఏ ఫ్రెండ్స్, చక్రవడ్డీ అంటేనేమో వాడు ఎగ్జామ్లో ఏ కనుక్కోమంటున్నాడా ఐ కనుక్కోమంటున్నాడా ఒకసారి చూసుకోండి. తొందరగా పడుతూ ఉండొద్దు, మ్యాథ్స్ వరకు జాగ్రత్తగా ఉండాలి. చక్రవడ్డీ ప్రకారం మొత్తం అంటేనేమో మొత్తం అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఒకవేళ కనుక అది లాభం అనుకోండి 100 కొడతాము. నష్టం అనుకోండి అంటే లాభం అనుకోండి 100కి వాడు ఇచ్చింది కొడతాము, నష్టం అనుకోండి 100లో నుంచి వాడు ఇచ్చింది చేస్తాం. అట్లా వచ్చేది ఏంటంటే మొత్తం, అది మొత్తానికి సంబంధించిన లాజిక్ మీరు చేసేటటువంటి ఆ మ్యాథ్స్ లాజిక్స్. మరి ఐ కావాలనుకోండి ఫ్రెండ్స్, ఆ మొత్తం అంటే మొత్తంలో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే వచ్చేది ఐ, అది చూడాలన్నమాట. అట్లా అంతే కదా ఫ్రెండ్స్. అంటే అప్పుడు మనకు ఐ వస్తుంది. ఈ రెండింటిని చేయడానికి కూడా పేజీలు చేయని అవసరం లేదు. డిజిటల్ సమ్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసిన లెక్కలు ఉన్నాయి చూడండి. వ్యాపార గణితానికి సంబంధించి లాజిక్ ఎలా చేయాలి, డిజిటల్ సమ్ మీద ఎలా చేయాలి చూడగానే ఇలా ఎంత ఈజీనా. కేవలం మీకు కూడికలు తీసివేతలు ఒక్కటి వస్తే చాలు ఫ్రెండ్స్. తీసివేతలను కూడా లాజిక్గా చేసేటటువంటి విధానంతో చిన్న వీడియో చేసి పెట్టాను నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం. అదంతా చేయకుండా అవసరం లేదు. తీసివేతలు ఇలా ఒక కూడికలు అంటే ఎడిషన్స్ సబ్ట్రాక్షన్లు ఈ 2 వస్తే చాలు, ఎలాంటి లెక్కనేం చేయొచ్చు. ఎంత పెద్ద సింప్లిఫికేషన్, అంతేగాని సింప్లిఫికేషన్ చేయడాలు అయినా చేయకూడదు. కేవలం ఆ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్ డిజిటల్ సమ్, అదేవిధంగా యూనిట్ మెథడ్, అదేవిధంగా ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్. డిజిటల్ సమ్ ఒక్కదాన్ని యూజ్ చేసుకుంటే మ్యాథ్స్ని ఫటాఫటలాడియచ్చు ఫ్రెండ్స్. చాలామందికి అది తెలుసు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలామంది అది యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత ఈ సరళ కోణం అంటే ఒక్కోసారి ఫార్ములా అడుగుతాడు ఫ్రెండ్స్, అందుకని నేను ఇచ్చాను.
అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని I=PT/100 మనకు గుర్తుంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనేమో A ఈక్వల్స్ టు P ఇంటూ 1+R/100 అట్లా ప్రిన్సిపల్ అని ఇంట్రెస్ట్ అని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇవన్నీ మీకు తెలుసు. సరళ కోణం మీద ఈరోజు బిట్ 180 degrees అడిగాడు. ఈరోజు మార్నింగ్ ఏమడిగాడు, నిన్న మార్నింగ్ ఏమడిగాడు అంటే 2 రేఖలు లంబంగా ఉన్నప్పుడు అక్కడ చేసే కోణం 90, 2 రేఖలు సమాంతరంగా ఉండేటప్పుడు అక్కడ ఉండేటటువంటి కోణం ఎంత, ఒక రేఖ మీద ఇంకొక రేఖ ఉన్నప్పుడు అక్కడ దాని దగ్గర చేసే కోణం ఎంత, సరళ కోణం ఎంత, శూన్య కోణం ఎంత, పూర్వ కోణం ఎంత, సంపూర్ణ కోణం ఎంత, చాలా ఉన్నాయి. కంగారు పడిన అవసరం లేదు. మనం లాజిక్గా గుర్తుపెట్టుకునేటటువంటి వీడియోస్ నేను చాలా చేసి పెట్టా ఫ్రెండ్స్. సరళ కోణమానంలో 180 అని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. ఎట్లా దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇంకోటి x+y = 18 అన్నాడు, x-y = 8 అన్నాడు. ప్రాబ్లం ఈజీగానే ఉంటాయి, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి ఫ్రెండ్స్. అంతే, కంగారు పడకుండా చేస్తే ఈజీ. x+y = 18, x-y = 18 అనుకోండి. దీన్ని జనరల్గా మనం ఏం చేస్తామంటే, ఇవి పెద్ద కష్టమేమి కాదు ఫ్రెండ్స్. కొంచెం కష్టంగా ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే ఆప్షన్లు తీసుకెళ్ళి మనం సబ్స్టిట్యూషన్ చేస్తూ ఎక్కడైతే కరెక్ట్గా వస్తుందో అది మనం పెట్టేస్తాం. ఇది ఈజీగా ఉన్నప్పుడు ఏముంది ఫ్రెండ్స్, ఎక్స్ వాల్యూ కనుక్కో అన్నాడు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్లా కొట్టుకోవడం, వై క్యాన్సిల్ అవుతుంది. x అంటేనేమో 2x, దట్ ఈక్వల్ 18+6 అంటే 8 అంటేనేమో 18+8 అంటేనేమో 26, 2 టేబుల్ 2 1 జారు 2 3 జారు అంటే ఆన్సర్ 13. ఇది ఎక్స్ వాల్యూ. ఒకవేళ వై అడిగాడు అనుకోండి, గుర్తులు మార్చుకోండి, అప్పుడు ఎక్స్లు క్యాన్సిల్ అవుతాయి, వై విలువ వస్తుంది అంతే. కష్టంగా ఉన్నప్పుడే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అట్లా తర్వాత 3x + 5/5x + 3 = 5x - 3/3x - 5 దెన్ ఎక్స్ వాల్యూ. ఇప్పుడు మనకి ఇంతేనా అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్లో కూర్చున్నటువంటి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వామ్మో ఏంది ఇది ఇంత పెద్దగా ఉందనుకుంటాడు కన్ఫామ్. ఎందుకంటే ఉన్న టైం అంతా అప్లికేషన్ టైపులు ఇవ్వడం వల్ల సైకాలజీ దగ్గర టైం అంతా తిన్నది. తెలుగును ఆలోచించి బుర్ర హీటెక్ అక్కడ అయిపోయింది, మెథడ్స్ మొత్తం అక్కడ అయిపోయింది. ఇక తెలుగును ఈ మ్యాథ్స్ ఒక్కదాన్ని లాస్ట్ వరకు మనం మిగుల్చుకున్నాము చేద్దామని. మార్కెట్ ఫర్ రివ్యూలో ఇంకా కొన్ని బెట్టు ఉన్నాయి, మన ఆలోచన అక్కడక్కడ తిరుగుతుంటుంది ఫ్రెండ్స్. అంటే మార్కెట్ ఫర్ రివ్యూలో ఉన్న వాటిని అక్కడ సరి చేయాలి, ఇంకెక్కడ ఒక బిట్ ఏదో రాంగ్ అందో దాన్ని చూసుకోవాలి. ఇక్కడ చూస్తేనే ఈ బిట్ ఎట్లా ఉంది, ఏం చేయాలో అర్థం కాక 4 బిట్లలో ఒక బిట్ వచ్చేటటువంటి వచ్చేటటువంటి సందర్భాలు చాలామంది చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం నేను చాలా ఏమీ రానప్పుడు కూడా మ్యాథ్స్లో 90% ఆన్సర్లు పెట్టేటటువంటి లాజిక్లతో చాలా వీడియోలు చేశాను ఫ్రెండ్స్. నా వీడియోల్ని మరి చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇన్నిసార్లు మీకు చెప్తున్నానంటే మీకు అవసరం ఉంది కాబట్టి, మీకు అవసరం అవి ఖచ్చితంగా అవుతాయి కాబట్టి ఇన్నిసార్లు మీకు చెప్తున్నాను, మీకు గ్యారంటీకి యూజ్ అవుతాయి. నా వీడియోలు ప్రతిదీ క్షుణ్ణంగా అన్ని యూట్యూబ్లో ఉన్నాయన్నీ క్షుణ్ణంగా పరిశీలించాను ఫ్రెండ్స్. మీకు కావాల్సినవి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా చేయాలి, ఇది కష్టంగా ఉన్నప్పుడు ఆప్షన్స్ని అందులో సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మన కింద ఆన్సర్స్ ఇస్తాడు కాబట్టి మనకి ఇచ్చిన ఆన్సర్స్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ చేయాలి. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంతగా చేయగలుగుతారా అంటే, మరి టైం ఎక్కువగా ఉంటే చేస్తారేమో, కానీ టైం తక్కువగా ఉన్నప్పుడు చేసేటటువంటి పరిస్థితి కాదు. మ్యాథ్స్ వాళ్ళు అంటే ఏం చేస్తారు, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు ఫ్రెండ్స్ జనరల్గా. అంటే 3x + 5 × 3x - 5 అంటే a + b × a - b కాబట్టి a² - b² రాస్తారు. అంటే అది కూడా డైరెక్ట్గానే రాస్తారు. 3x² అంటేనేమో 9x² అని, -5² అంటేనేమో 25 దట్ ఈక్వల్స్ టు ఇది 5x - 3 × 5x + 3 అంటే a - b × a + b కాబట్టి డైరెక్ట్గా 25x² - 9 అని. ఇక్కడ చరరాశులు ఒకవైపుకు స్థిరరాశులు ఒకవైపు తీసుకెళ్ళి x² = -1 వస్తుంది, x √(-1) అంటే రుణ సంఖ్యల వర్గమూలం అనేది ఉండదు కాబట్టి ఇట్లా మ్యాథ్స్ వాళ్ళు చేస్తారులే, కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇదంతా చేసేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళకి కష్టమే అనుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా 7th బిట్ చూడండి, ఇది కూడా ఇచ్చాడు. ఇది ఏమీ లేదు ఫ్రెండ్స్, సర్వసమాన పటాలకు సంబంధించి ఒక బిట్ అడిగాడు. అంటే సర్వసమాన పటాలకు సంబంధించి ఎలాంటి బిట్? ఇవి సర్వసమాన పటాలు కాదు ఫ్రెండ్స్, స్వరూప పటాలు అంటారు వీటిని. స్వరూప పటాలు అంటే దాని అర్థమే, స్వరూప పటాలు అంటే ఫ్రెండ్స్ మీకు దీని మీద కొన్ని కండిషన్లు ఉంటాయి, కొన్ని స్టేట్మెంట్స్ని అది ఫాలో కావాలనేది మీ అందరికీ తెలుసు. అదంతా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. స్వరూప పటాలు అంటే ఏమీ లేవు ఫ్రెండ్స్. అంటే కోణాలు అవన్నీ ఈక్వల్గా ఉండాలి. అంటే సేమ్ ఇటువైపు ఏదైతే సైడ్ ఉంటుందో ఇటువైపు కూడా అదే సైడ్ ఉండాలి. ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే దాన్ని స్వరూప పటాలు అంటారు. స్వరూప పటాల సింబల్ మన అందరికీ తెలుసు అది. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 త్రిభుజాలు స్వరూప పటాలు అనటానికి కరెక్ట్గా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏబీసీ ఇచ్చాడు, ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ స్వరూపత ఎట్లా అనండి ఫ్రెండ్స్. తర్వాత ట్రయాంగిల్ XYZ స్వరూపతకు సంబంధించి ఒక సింబల్ ఇచ్చాడు ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా మనం స్వరూపత అనటానికి కరెక్ట్ అని చెప్పుకోవడానికి స్టేట్మెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ AB ఉంది, ఇక్కడ ZY ఉంది, ఇక్కడ AC ఉంది, ఇక్కడ ZX ఉంది, ఇక్కడ BC ఫ్రెండ్స్, ఇక్కడ YX ఉంది. కోణాలు ఒకసారి పరిశీలించినట్లయితే 90 degrees B దగ్గర ఉంది, 90 degrees Y దగ్గర ఉంది. ఇక్కడ A దగ్గర కోణం 60 ఉంది,
తర్వాత ఇక్కడ y దగ్గర కోణం 30 ఉంది. అన్నీ ఈక్వల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 90 + 60 150 ఫ్రెండ్స్. రిమైనింగ్ కోణం 130. 90 + 30 120. 120 ఇక్కడ 60 180 కాబట్టి కోణాలు ఈక్వల్గా ఉన్నాయి, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సరూప త్రిభుజాల కిందకు వస్తుంది. ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే సరూప త్రిభుజాల లక్షణాల ప్రకారంగా దీన్ని ఎలా రాస్తామంటే ట్రయాంగిల్ ఏబిసి సరూపత అని రాయండి. రాసిన తర్వాత ట్రయాంగిల్ XYZ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ZYX అని రాయండి. ట్రయాంగిల్ ZYX లాగా రాసుకొని సరిపోయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ కోణాలకు ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్స్ని తీసుకోవాలనేది ఒక రూల్ ఉంది, మీకు తెలుసు. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, కొంచెం నేను ఆ పిక్ని కొంచెం నేను పెద్దగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామ్లో మళ్ళీ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడ 60 ఉంది ఫ్రెండ్స్, ఇది 90, ఆటోమేటిక్ ఇక్కడ 30 అవుతుంది, అది రాసా. ఇక్కడ 30 ఉంది, ఇక్కడ ఆటోమేటిక్గా 60 అవుతుంది ఫ్రెండ్స్. అంటే యాంగిల్స్కి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి సరూపత త్రిభుజాలు. ఇక్కడ 30 degrees ఉంది ఫ్రెండ్స్, దీనికి స్ట్రైట్గా ఉన్నటువంటి ఏబి రాయాలి. ఏబి రాశాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ 30కి ఆపోజిట్ అన్నటువంటి భుజం ఏంటంటే ఫ్రెండ్స్ ZY, అంటే బై ZY రాసుకోవాలి. దట్ ఈక్వల్స్ టు రేపు ఇచ్చేటటువంటి మరి విధానం మీద దీని మీద ఇవ్వచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ 60 ఉంది ఫ్రెండ్స్, 60కి ఆపోజిట్లో BC బై ఇక్కడ 60కి ఆపోజిట్లో YX, ఇట్లా అనమాట. అంటే 90కి ఆపోజిట్లో AC బై ఇక్కడ 90కి ఆపోజిట్ ZX. అంటే రేపు ఎగ్జామ్లో 2 సరూప త్రిభుజాలు ఇచ్చేసి ఈ విధంగా, ఎందుకంటే గతంలో ఫ్రెండ్స్ ఎన్నోసార్లు అడిగాడు ఇట్లాంటి ఈ సరూప త్రిభుజాల మీద. అంటే ఇది కూడా SET వాళ్ళకి అంత ఈజీ ఏమీ కాదు. మరి ఇది మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళ మీద దాని మీద ఆ కండిషన్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళే పెట్టగలరు, కానీ మామూలు వాళ్ళైతే 4 చూసి ఒక్కసారి కంగు తింటారు ఫ్రెండ్స్. ఇదేంటి ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ XYZ చిన్న లెటర్తోనే లెగిసిపోతాయి కాబట్టి ఆన్సర్లు మరి ఇదంత ఈజీ ఏమీ కాదు. దీని మీద గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఈజీగానే చేయగలరు. అంటే కోణాలని బట్టి మన సైడ్స్ రాసుకుంటాం, వాటి కండిషన్లు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. సరూప త్రిభుజాలు కానీ, సర్వసమాన పటాలు కానీ, సమాన పటాలు కానీ వీటి మీద అడుగుతున్నారు ఫ్రెండ్స్, రెగ్యులర్గా అడుగుతుండు. ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత ఈ బిట్ చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి బిట్స్ అడిగాడు చూడండి ఫ్రెండ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఈరోజు సెషన్లో, ఈరోజు మార్నింగ్ వరకు ప్రతి సెషన్లో ఈజీగా అడిగాడు. ఈ రెండింటి మధ్య ప్రధాన సంఖ్యలు ఎంత, ఆ ప్రధాన సంఖ్యలు ఎంత, ఆ వర్గమూలం ఎంత, ఇట్లా బుడి ఇచ్చాడు. ఘనానికి ఘనమూలం ఫార్ములా ఏంది, స్తూపం యొక్క ఘనపరిమాణం, వాళ్ళు చిన్న నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఒక చోట రాసుకుంటారు. ఈరోజు ఎంత మరి టాలెంట్ ఉన్నటువంటి నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా √0.0000729 మళ్ళీ దాని క్యూబ్ రూట్ ఇచ్చాడు. మరి దీనికి చేయాలంటే అసలు టైమే లేదు. ఆయనకి టైం కావాలంటే సైకాలజీలో కొంత టైం కలిసి రావాలి. అన్నీ ఎక్కడ టైం కలిసి వస్తుంది చెప్పిన, సైకాలజీలో ఒక్కొక్క బిట్టు చూస్తే ఇంత వెడల్పు ఉంది ఆ బిట్టు చదవటానికి. అక్కడ చదువుకుంటూ దాని కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ చేసుకుంటూ మ్యాథ్స్ దగ్గరికి వచ్చి చేయాలంటే మ్యాథ్స్ వాళ్ళకే కష్టం కదా ఫ్రెండ్స్, టైం కిల్లింగు. మరి ఇలాంటి పేపర్ ఈరోజు ఇచ్చిందంటే మరి ఎందుకో కానీ మరి చాలా కష్టంగా ఉందని అనుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా చేయాలి అసలు చూద్దాం. రేపు ఏమైనా ఒకవేళ ఇలాంటిది ఇస్తే దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి ఫ్రెండ్స్. దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, జనరల్గా డిజిట్ అంటే జీరోస్ ఎన్ని అయితే ఉన్నాయో అందులో హాఫ్ తీసుకోవాలి. 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఒక హాఫ్ జీరో తీసుకున్నాను నేను, 0.0. 729కి స్క్వేర్ రూట్ ఎంత అంటే ఫ్రెండ్స్ 27 మనకు తెలుసు. 29 ఇది వర్గమూలం ఫ్రెండ్స్, స్క్వేర్ రూట్ అని అంటారు. అంటే జీరోలు ఎప్పుడైనా స్క్వేర్లో ఉన్నప్పుడు స్క్వేర్ రూట్ కట్టేటప్పుడు అందులో హాఫ్ తీసుకోవాలి. అది మినిమం అందరికీ తెలుసు ఫ్రెండ్స్. అంటే 4 జీరోస్ ఉంటే 2 అట్లా అనమాట. అట్లా మనం హాఫ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత 729కి స్క్వేర్ రూట్ చేస్తే 27 వస్తుంది. 27 జార్లు 729. మళ్ళీ దీనికి ఏం చేయాలంటే క్యూబ్ రూట్ కనుక్కోవాలి. క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే దీన్ని ఏం చేయాలి, క్యూబ్ రూట్ ఆఫ్ దీన్ని ఎలా రాస్తామంటే ఫ్రెండ్స్ 0.3 హోల్ క్యూబ్గా రాసుకుంటే ఈ క్యూబ్కి క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా 0.3 వస్తుందనే లాజిక్. మరి టైం లేనప్పుడు ఎలా చేస్తాం ఫ్రెండ్స్? నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయగలరా నిజంగా చెప్పండి? మరి చాలా కష్టంగా ఉందనుకోవటం ఈరోజు పేపర్. దీన్ని బట్టి చూస్తే లాభ నష్టాల మీద కూడా లెక్కలు చూస్తే నేను ఆ లెక్క ప్రాబ్లం ఇక్కడైతే నోట్ చేయలేదు, మిత్రులు చెప్తున్నటువంటి ప్రాబ్లం దాన్ని చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ మీద కూడా చాలా స్టెప్స్ చేయాలి. మ్యాథ్స్ వాళ్ళు అయితే స్టెప్స్ ఎగరేయాలి, దానికి షార్ట్ కట్ లేదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే కష్టం ఫ్రెండ్స్ అంతా. మరి ఎట్లా చేశారు ఏందో వాళ్ళకే తెలియాలి. తర్వాత ప్రతిదీ చూడండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా 3 power minus 4 హోల్ పవర్ 1/4 into 3 power n దట్ ఈక్వల్స్ టు 3 power 6 దెన్ n వాల్యూ అన్నాడు. ఇంకా n వాల్యూ అన్నాడు. ఇంకా డైరెక్ట్ ఇక్కడ 3 power n into 5 power n అని ఇవ్వాల. ఏమో ఎగ్జామినరు ఈరోజు పేపర్ని చూస్తే అసలు తగ్గేదేలే అన్నట్టే ఉన్నాడు ఫ్రెండ్స్.
అంటే ఇంకా అదృష్టం అనుకోవాలా ఏమో, అసలు టైం అనేది లేదు. దీన్ని చేయాలంటే కష్టమే కదా ఫ్రెండ్స్. జనరల్గా మ్యాథ్స్ వాళ్ళు అయితే దీన్ని ఏం చేస్తారంటే డైరెక్ట్గా దాని మీద గ్రిప్ ఉన్న వాళ్ళు పవర్లో ఉన్న 4 ఇక్కడ పవర్లో ఉన్న 4 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ 3⁻−1 ఉంటుంది ఫ్రెండ్స్, ఇంటూ 3n ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ 3/6. ఇంతవరకు ఓకే ఫ్రెండ్స్. దీనికి ఇంకా ఇంకొక స్టెప్ రావాలి. ఇది a⁻m ఇంటూ a⁻n ఫార్ములాలో గ్రిప్ ఉన్న వాళ్ళు a⁻m+n అని తెలిస్తే అప్పుడు 3⁻−1 + n దట్ ఈజ్ ఈక్వల్ 3/6. ఇంకొక స్టెప్ తెలియాలి ఇక్కడ. ఏంటి? భూములు సమానం అయితే ఘాతాల సమానం, బేస్ ఆర్ ఈక్వల్, ఆటోమేటికల్లీ పవర్స్ ఆర్ ఈక్వల్. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే -1 + n = 6 అయితే -1 అటు వస్తే n = 6 + 1 7. అంటే మరి మ్యాథ్స్ వాళ్ళకి టైం సరిపోకపోతే ఇది కూడా కష్టమే. ఇంక జస్ట్ 3 నిమిషాల టైం ఉంది, 8 బిట్లు ఉన్నాయి అన్న టైంలో మనలో తెలియకుండానే ఆ సిస్టమ్ ముందు కూర్చుంటే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆ బాధ. ఎందుకంటే నేను ఆన్లైన్ ఎగ్జామ్స్ చాలా రాశా కాబట్టి, చాలా ఫేస్ చేశా కాబట్టి, అయినప్పటికీ ఆ టైంలోనే ధైర్యం ఉండాలి. నేను చేయగలను, 3 నిమిషాలు 8 బిట్లు నేను చేయగలను, కంగారు పడకూడదు, చాలా ప్రశాంతంగా ఉంటాను అన్నట్టు మీరు ఎగ్జామ్లో మరి ఆ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత బీజగణితం మీద ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఆల్జీబ్రా గుండెగాబ్రా అన్నట్టు బీజగణితం మీద ఒక్కొక్కసారి బిట్టిస్తే ఇక వదిలేసేటటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. a = x² + 2x + 1, b = 2x² - 3x + 5, దెన్ 3a - 2a. మళ్ళీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇలాంటి బిట్టు. ఇట్లాంటివి చేయాలంటే ఇదంతా అని చేయొద్దు ఫ్రెండ్స్. దీనికి ఒక రీప్లేస్మెంట్ లాజిక్ ఒకటి ఉంది. అంటే ఇప్పుడు దీన్నే చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా ఇచ్చాడు, a = సమ్ ఈక్వేషన్, b = సమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈక్వేషన్ కదా, ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అంటే ఒక సమాసం, ఇది ఒక సమాసాలు ఫ్రెండ్స్. ఈక్వేషన్ అంటేనేమో = సంథింగ్ 0నో 1 2 విలువ ఉండాలి. అవి ఏమీ లేకుండా జస్ట్ ఇట్లా నంబర్ ఇట్లా ఇస్తే చరరాశులతో దాన్ని సమాసము అంటారు. ఒక్కొక్కసారి అది కూడా ఇస్తాడు అంతే ఫ్రెండ్స్. ఒకసారి గుణకం అంటే ఏందంటాడు, చరరాశులు అంటే ఏందంటారు, పవర్లో ఉన్నది ఏందంటాడు. ఒకసారి a⁻0 ఉంటుంది ఫ్రెండ్స్, a⁻0 ఉంటుంది. దీంట్లో ఘాతంలో ఉన్నది ఎంత అంటాడు, అంటే ఘాతంలో ఉన్నది 0 అయినప్పటికీ ఆ టెన్షన్లో మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మరి చూస్తూ ఉంటే ఎగ్జామినర్ ఎలా ఇస్తాడో కూడా తెలియట్లేదు. ఇట్లా ఇస్తాడు ఫ్రెండ్స్. a = x² + 2x + 1 ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 3ని x² ఈ aతో మల్టిప్లై చేస్తాం, 2ని bతో మల్టిప్లై చేసి ఈ 3aలో నుంచి 2a రాసుకొని ఒకదాని కింద ఒకటేసి గుర్తులు మార్చుకొని చేసేసరికి మనకు టైం ఆడుంది ఫ్రెండ్స్. ఎగ్జామినర్ మనకి ఏమైనా ఒక అర్ధగంట ఎక్కువ ఇస్తారా ఏంటి ఇవ్వడుగా. దానికి మనం ఏం చేయాలంటే రీప్లేస్మెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మీకు గతంలో నా వీడియో ఉంది చూడండి, మరొకసారి మీకు అట్లా గుర్తు చేస్తున్నా. మరి దీన్ని ఎట్లా చేస్తారంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ a = వీటన్నింటినీ x = y = z = 1 అని ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. అంటే x ఉన్నా y ఉన్నా z ఉన్నా మీరు 1 కింద 1గా తీసుకోండి అంతే. 1గా యూ కెన్ టేక్ 1. అంటే ఇప్పుడు ఇక్కడ x² ఉంది ఫ్రెండ్స్, దాని విలువ 1² అంటే 1. ఇది 2 + 2 × 1 అంటే 2, ఇది 2, ఇక్కడ 1 అంటే అయిపోయింది కదా. 1 + 2 అంటే 3 + 1 అంటే ఇక్కడ 4 వచ్చింది. అంటే a = 4 వచ్చింది ఫ్రెండ్స్, అయిపోయింది. అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత b = సేమ్ ఇంకా డైరెక్ట్గా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇక్కడ 2x² అంటేనేమో 2, -3x అంటేనేమో 2 - 3 అంటేనేమో -1, 2లో 3 పోతే -1 కదా ఫ్రెండ్స్. -1 + 5 అంటే -1 + 5 అంటేనేమో 4, అంటే b విలువ 4 వచ్చింది, a విలువ 2 వచ్చింది. వాడు ఏది అడిగినా చేయొచ్చు కదా ఫ్రెండ్స్. 3a - 2b అన్నాడు, 3a - 2a అన్నాడు, లేదా 2a - 2b అంటాడు. వాడు ఎట్లిచ్చినా ఈ విలువను అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఒక విలువ వస్తుంది. ఈ కింద ఆప్షన్ దగ్గర కూడా రండి, ఆప్షన్లో కూడా 1 1 సబ్స్టిట్యూషన్ చేయండి. ఎక్కడైతే సేమ్ ఆన్సర్ యాడ్ అయితే వస్తుందో అదే కదా ఆన్సర్. దాన్నే రీప్లేస్మెంట్ లాజిక్ అంటారు ఫ్రెండ్స్. నేను చాలా అంటే ఆ లాజిక్ ఒక్కటి తెలిస్తే మీకు 7th క్లాస్ 8th క్లాస్లో 2 చాప్టర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ప్రత్యేక లబ్ధాలు ఉంటాయి, స్పెషల్ ప్రొడక్షన్ అని ఒకటి ఉంటుంది, బీజే సమాసాలు అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్ అని. ఈ 2 చాప్టర్ల మీద చాలా లెక్కలు ఉన్నాయి. వాటన్నింటిని కూడా నా చిన్న వీడియో ఫ్రెండ్స్, ఒక అర్ధగంట లోపే ఉంటుంది నా ఒక చిన్న వీడియో. ఆ వీడియో 2 చాప్టర్లను కవర్ చేస్తూ చేశా. నా వీడియోలు అన్నీ ఎలా ఉంటాయని ఫ్రెండ్స్, లాజిక్గా ఉంటాయి. మరి ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారో వాటి మీదనే ఫోకస్తో నేను వీడియోలు చేసి చాలా పెట్టా ఫ్రెండ్స్. నా వీడియోలు చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు చాలా యూజ్ అవుతాయి. ఇట్లా దీన్ని చేయండి. తర్వాత ఇక దీర్ఘగణం ఘనం మీద కూడా బిట్లు అడిగాడు. ఇది కూడా కన్ఫ్యూజింగ్ అడిగాడు. ఘనం అంటేనేమో ఫార్ములాస్, దీర్ఘగణం అంటే ఫార్ములాస్, వాటికి శీర్షాలు, దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము, ఘనం యొక్క ఘనపరిమాణం, LBH అని, L³ అని, 4a² అని, 6a² అని రకరకాలైనటువంటి ఫార్ములాస్ ఉన్నాయి. 2 of LB + BH LH అని, అంటే దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యము,
అట్లా రేపు బాటల మీద అడగవచ్చు ఫ్రెండ్స్, లోపల బాట వేసేయాలేమో బయట బాట వేసేయాలేమో వీటన్నింటి మీద అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఈరోజు బిట్లు ఎట్లా అడిగాడు, అన్ని టైం కిల్లింగ్, ఎక్కడా కూడా టైం అనేది లేదు టైం చాలన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ ఒక గోళంను చుట్టి రావడానికి 39.6 గంటలకు ఇన్ని కిలోమీటర్లు అది వెళ్తే మరి 60 కిలోమీటర్లకి ఎన్ని గంటలు పోతుందని చూడటానికి ఈజీనే ఉంది. ఇది ఎంత అయితే అదంతా అని ఉంది, కానీ దాన్ని సింప్లిఫికేషన్ చేయాలి కదా ఫ్రెండ్స్. అదే కదా మనం చేయాల్సినటువంటిది మెయిన్. అంటే దీన్ని మనం జనరల్గా ఏం చేస్తామంటే మరి ఇది మళ్ళీ ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది మరి ఇది అనులోమానుపాతం అవుతుందా విలోమానుపాతం అవుతుందా ఇన్వర్స్ ప్రపోర్షనలా మరి ఏంటనేది మళ్ళీ మనం ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు టైంకి వేగానికి మధ్య ఏమవుతుందంటే ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది మనకు తెలుసు. అంటే ఎక్కువ టైంతో వెళ్ళామనుకో, అంటే ఎక్కువ వేగంతో వెళ్ళామనుకోండి తక్కువ సమయంలో వెళ్తాం, అంతే కదా ఫ్రెండ్స్. అట్లా అనమాట, అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తే తక్కువ టైంలో మనం వెళ్తాం అన్నట్టు గుర్తుపెట్టుకోండి, అది ఇన్వర్స్. ఒకవేళ ఎక్కువ సమయము ప్లేస్ అంటే ఏంది, ఎక్కువ గంటలు మనం కేటాయించినాం కాబట్టి ఎక్కువ కిలోమీటర్లు, తక్కువ గంటలు అయితే తక్కువ కిలోమీటర్, అంటే ఇది అనులోమానుపాతం కిందకు వస్తుంది. ఇట్లాంటప్పుడు ఏం చేస్తాం మనం జనరల్గా ఈ 60/40 రాస్తాం ఫ్రెండ్స్. అంటే 60/40 రాస్తాం ఇంటూ 39. నేను ఎగ్జామ్లో అయితే ఇలా చేస్తా ఫ్రెండ్స్, ఈ ఒక్క స్టెప్ అయితే వేసుకుంటా. నేను ఒక మ్యాథ్స్ స్టూడెంట్ని కాబట్టి ఇలా వేస్తాను. వేసుకున్న తర్వాత నేను మ్యాథ్స్ స్టూడెంట్నని ఈ సుత్తంతా చేయను, వెంటనే నాకున్న లాజికల్ని ఇక్కడ మరి స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఎట్లా అంటే అంతేగాని ఫ్రెండ్స్ ఈ పాయింట్ తీసేసి కింద 10 పెట్టి 0 కొట్టేసి ఇవన్నీ హెల్త్ మనకు టైం ఏమన్నా ఒక అర్ధగంట ఇస్తాను ఫ్రెండ్స్, ఎగ్జామినర్ ఇవ్వడు కదా లాజిక్. దీనికి నేను ఏం చేస్తానంటే డిజిటల్ సమ్ని యూజ్ చేస్తాను. అంటే డిజిటల్ సమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అన్నింటిని కూడాలి. ఇక్కడ 6 + 0 అంటేనేమో 6, 4 + 0 అంటేనేమో 4 ఇంటూ ఈ 39.6లో 9 తీసేయి, 9 ఆడనుంటే దాన్ని తీసి పారే అవసరం లేదు, దాని పక్కన పడేయచ్చు ఫ్రెండ్స్. తర్వాత 6, 3 ఉందంటే 9, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 6 × 9 = 54. 54ని మళ్ళీ మనం కలిపామనుకోండి, 5, 4ని కలిపామనుకోండి 9, అంటే 9 బై కింద డినామినేటర్లో 4 వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక ఎప్పుడైతే న్యూమినేటర్లో 9 వస్తే 9 కనుక ఉంది అంటే ఫ్రెండ్స్ మనకు ఆప్షన్స్ 4 ఇస్తాడు కదా ఫ్రెండ్స్. ఆ 4 ఆప్షన్లో అన్నింటిని కూడుకోండి, ఇట్లా డిజిటల్ సమ్ చేయండి. చేస్తే ఎక్కడైతే 9 వస్తుందో 9 ఖచ్చితంగా వస్తుంది కదా ఫ్రెండ్స్. వాడు ఇచ్చేటటువంటి ఆన్సర్లో 5, 4, 54 అని ఉంటుంది, 54 అని ఉంటుంది అనుకో ఆన్సరు. ఈ రెండింటిని కలిపితే 9 వస్తే అది. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ ఒకవేళ 45 కూడా ఇస్తే ఏంటి సార్? అట్లా 2 ఇవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, నాన్ మ్యాథ్స్ దృష్టిలో పెట్టుకుంటాడు కాబట్టి. ఒకవేళ అలా ఇచ్చాడనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు 50-50లోకి మనం వస్తాం కదా, అక్కడైనా కొంత ఎగరేసి కొంత దగ్గరకు వస్తాం కదా. సో డిజిటల్ సమ్ అనేది అంత యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. డిజిటల్ సమ్ ఒకటి, 11 యొక్క మల్టిపుల్ ఒకటి, అంటే వృత్తానికి సంబంధించి గుండ్రంగా ఉన్నటువంటిది ఏది ఇచ్చినా సరే, వృత్తం కావచ్చు, స్తూపం కావచ్చు, రోలర్ కావచ్చు, ఏదైనా సరే ఇచ్చి దాని వైశాల్యం కనుక్కున్నప్పుడు అదంతా ఫార్ములా వృత్త వైశాల్యం 5r² అని, వృత్త చుట్టుకొలత 2πr అని ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి ఇచ్చిన ఆప్షన్లో 11తో పోయేదే ఆన్సర్. ఒకవేళ వ్యాసార్థం కానీ చుట్టుకొలత కానీ కనుక్కోమన్నాడు అనుకోండి, మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో 7 పోయేటటువంటిది ఆన్సర్. 7 టేబుల్ యొక్క బాధ్యత సూత్రానికి ఒక లాజిక్ చెప్పా ఫ్రెండ్స్. మధ్యగా విడగొట్టుకొని యూనిట్ డిజిట్లో ఉన్న నెంబర్ని సబ్ట్రాక్షన్ చేసుకొని ఒక 2 స్టెప్లు వేస్తే 7తో పోయే డివిజబుల్ రూల్ అనేది ఈజీగా మనకు దొరుకుతుంది. ఇట్లాంటివి మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు యూజ్ అవుతాయని చాలా కష్టపడి మీకోసం ఆ వీడియోలు చేసి పెట్టాను, యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా సౌష్ఠవ రేఖలు, ఈ సౌష్ఠవ రేఖల మీద చూడండి. సౌష్ఠవ రేఖలు అనంగంలోనే అసలు ఖచ్చితంగా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అంటే బిందు సౌష్ఠవం అని, భ్రమణ సౌష్ఠవం అని, తర్వాత రేఖా సౌష్ఠవం అని ఇవన్నీ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సౌష్ఠవం అంటే ఏంది, ఏదైనా ఒక దాన్ని కరెక్ట్గా మధ్యలోకి కరెక్ట్గా మిడిల్లోకి సేమ్ ఉండేటట్టు చేస్తే దాన్ని సౌష్ఠవం అంటారు. బిందు సౌష్ఠవం, భ్రమణ సౌష్ఠవం. భ్రమణం అంటే ఏంటంటే మొత్తం తిరగటం 180 డిగ్రీలు. ఇవన్నీ లాజిక్లు ఎన్ని చెప్పాయి ఫ్రెండ్స్. ఈ సౌష్ఠవ రేఖలు సింగిల్గా ఉన్నటువంటి రేఖాగణితంలో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. లెటర్లలో A నుంచి Z వరకు ఉన్న లెటర్లలో ఈరోజు అదే అడిగింది ఫ్రెండ్స్. 2 సౌష్ఠవ రేఖలు ఉన్నటువంటి ABCDలు అంటే మొత్తం ఆంగ్ల అక్షరమాలలో 2 సౌష్ఠవ రేఖలు వచ్చేటటువంటి అక్షరం అని అడగలేదులే, కానీ కింద 4 ఆప్షన్లు ఇచ్చి ఈ 4 2 సౌష్ఠవ రేఖలు వచ్చేటటువంటి అక్షరం ఏందన్నాడు. అందులో H అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. హెచ్ అనేది 2 సౌష్ఠవ రేఖలను కలిగి ఉంటుంది అన్నట్టు. అంటే ఎట్లా ఒకటి వస్తుంది కాబట్టి 2 విధాలుగా దాన్ని మనం 2 సౌష్ఠవ రేఖలుగా విడగొట్టుకోవచ్చు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఈ సౌష్ఠవ రేఖలకు సంబంధించి ఏమేమి ఉన్నాయంటే 2 సౌష్ఠవ రేఖలు కాకుండా ఫ్రెండ్స్ అనంతమైనటువంటి సౌష్ఠవ రేఖలు అంటే ఏమో 0,
అంటే వృత్తం అన్నాడు, జీరో అంటే వృత్తం అన్నాడు. జీరో కాదు ఫ్రెండ్స్, వృత్తం. ఇట్లా చూడండి, అనంతమైన ఎటు గీసుకున్నా కూడా వాటిని ఈక్వల్గా చేసుకోవచ్చు. అసలు సౌష్ఠవ రేఖలే లేనివి ఏంటంటే విషంతో ఉన్నది ఏంటంటే ఫ్రెండ్స్ విషం బాహు త్రిభుజం. తర్వాత అంటే విషము అని పెట్టా నేను. అనంతమైనది అంటే నా వృత్తం అని గుర్తుపెట్టుకోండి. 2 అంటే నా 2 అని గుర్తుపెట్టుకోండి. ఏ ఉంది ఫ్రెండ్స్, ఏకి ఎన్ని సౌష్ఠవ రేఖలు? ఒకటే గీస్తాం. పి ఉంది, సౌష్ఠవ రేఖలు గీస్తాం, అసలు గీయలేము. అట్లా కొన్ని మనం ఎం ఉంది ఫ్రెండ్స్, సౌష్ఠవ రేఖలు ఎస్ ఒకటి గీస్తాము, అట్లా గుర్తు. సమద్విబాహు త్రిభుజంలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి మిత్రులు ఉన్నారు. సమద్విబాహు త్రిభుజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమద్విబాహు త్రిభుజాన్ని ఇలా గీస్తా ఫ్రెండ్స్ నేను. సమద్వి అంటే 2 భుజాలు ఈక్వల్గా ఉండాలి. ఈ భుజం ఈక్వల్గా ఉన్నప్పుడు, ఇవి 2 ఈక్వల్గా ఉన్నప్పుడు ఒకటే గీయగలం. ఇంకెక్కడ గీయటానికి వీలేదు. సమద్విబాహు త్రిభుజంలో ఎన్ని సౌష్ఠవ రేఖలు అంటే ఒక్కటే. చాలామంది సమద్వి అంటే టక్కన ఆన్సర్ 2 బిట్ వస్తారు, ద్వి కాబట్టి 2 అని. విషమాలు ఏముండవు. అది సమబాహు త్రిభుజంలో మాత్రం 3 ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకని 3 ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనం 3 విధాలుగా గీసుకోవచ్చు. సౌష్ఠవ రేఖల మీద బిట్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్, చూసుకోండి. బ్రహ్మణ సౌష్ఠవం ఒకటి, బిందు సౌష్ఠవం ఒకటి, మన వీడియోలు ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీకు నేను చెప్పినవన్నీ మరి కరెక్టో కాదో మీకు తెలుస్తుంది. తర్వాత ఈరోజు మిలియను, బిలియను, ట్రిలియను ఏదైనా అడగవచ్చు ఫ్రెండ్స్. మిలియన్ మీద బిలియన్ ఒకటి, ట్రిలియన్ ఒకటి. ఎందుకంటే ట్రిలియన్తో క్లైమాక్స్, అంతకంటే మన నంబర్లు మనం చదవము. ఈ క్రింది వాళ్ళు సరి అయింది కానిదని ఇచ్చాడట. ఈరోజు మిత్రులు చెప్తున్నారు మిలియన్ ఒకటి, బిలియన్ ఒకటి. దీనికి ఒక చిన్న లాజిక్ నేను చదువుకున్న గతంలో, నా మ్యాథ్స్ నోట్స్లో ఇప్పటికీ రాసుకుని అది మీకు ఇక్కడ చెప్తున్నా ఫ్రెండ్స్. ఒక మిలియన్, ఒక బిలియన్ ఉంది ఫ్రెండ్స్. ఒక మిలియన్ అంటే ఏంటి, ఒక బిలియన్ అంటే ఎంత? ఏమీ లేదు ఫ్రెండ్స్. ఒక మిలియన్, బిలియన్ మీకు చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ బిలియన్ దగ్గర నుంచి వెళ్తాను. బిలియన్ అంటే ఏమీ లేదు, బి కదా. బిలియన్లో ఇంగ్లీష్ లెటర్ బి కదా ఫ్రెండ్స్. ఈ బిలో ఎన్ని జీరోస్ ఉన్నాయి? పైన ఒక జీరో ఉంది, కింద ఒక జీరో ఉందంటే 100 అయిపోయింది. 100 అయిపోయింది. జనరల్గా మనకు క్యాస్ట్ల వారీగా బీసీ క్యాస్ట్ తెలుసు కదా ఫ్రెండ్స్. బీసీ అని మనకు తెలుసు కదా, బీసీ అని గుర్తుపెట్టుకున్నాను నేను. ఎందుకంటే బిలియన్ అనుకున్నాను, బీసీ గుర్తు వస్తే. సి అంటే క్రోర్స్ అనమాట, అంటే 100 crores అని అర్థం. అయిపోయింది. ఒక బిలియన్ అనగలోనే నా మైండ్లో బిలియన్లో బి అంటే 2 సున్నాలు, పైన ఒక 0 కింద ఒక 0, 100 వస్తుంది. బీసీ కాబట్టి 100 crores అంతే. అంతేగాని 1 billion 100 crores, 1 billion 100 crores ఇలా చదువుకుంటూ పోతే మళ్ళీ షార్ట్ నోట్స్ అయ్యాలి, మళ్ళీ రివిజన్ చేయాలి. జీవితాంతే రివిజన్ అయినా ఫ్రెండ్స్. అట్లా అవసరం అలా లాజిక్ని కొన్ని ఫాలో అవ్వాలి. మిలియన్ ఉంది ఫ్రెండ్స్. మిలియన్ అంటే ఎం అని ఎలా రాస్తాం? ఎం అలా రాసాము. ఇక్కడ ఎం అంటానికి మరి దీన్ని ఎంని నేను ఏం చేశాను ఫ్రెండ్స్, మొత్తంగా ఒక జీరోగా నేను తీసుకున్నాను అనమాట. మిలియన్ అనగలో ఒక జీరోగా నేను తీసుకున్నాను. ఇక్కడ ఎం కాదు ఫ్రెండ్స్, నేను తెలుగులో రాసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా మిలియన్ అంటే ఇట్లా రాసుకున్నా. అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఒక జీరో ఉంది, ఇది తీసేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఒక జీరో ఉంది కాబట్టి ఒక జీరోగా నేను తీసుకున్నాను. అంటే నాకు అనుకూలంగా నేను తయారు చేసుకున్నాను. అంటే ఈ కోడ్స్ లాజిక్స్ అనేవి ఎవరికి అనుకూలంగా వాళ్ళు తయారు చేసుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది అన్నట్టు. నేను ఇక్కడ మిలియన్లో స్టార్టింగ్ మీ కాబట్టి స్టార్టింగ్ జీరో పెట్టుకున్నా ఫ్రెండ్స్. మిలియన్ అంటే ఎం కదా ఫ్రెండ్స్. ఎం తర్వాత ఎల్ అని పెట్టినా, ఎంఎల్ అని పెట్టుకున్నా. ఎల్ అని ఎందుకు పెట్టుకున్నా అంటే ల్యాక్స్, 10 lakhs అంటే 1 మిలియను. నాకు బిలియన్ లాజిక్ మాత్రం బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా బిలియన్ మీద మర్చిపోను. మిలియన్ కూడా ఆటోమేటిక్గా మిలియన్ అంటే 1 0. ఎంఎల్ అని గుర్తుపెట్టుకున్నా. ఎంఎల్ అంటేనేమో ల్యాక్స్ అని, బీసీ అంటేనేమో క్రోర్స్ అని. అట్లా అంటే బిలియను, క్రోర్స్, మిలియను, ల్యాక్. ఎందుకంటే ఇవి కూడా తెలియాలి కదా మళ్ళీ. ఇట్లా లాజిక్స్తో మనం ఫాలో అయితే కష్టంగా ఏమి ఉండదు ఫ్రెండ్స్, అంతే. తర్వాత ఇంకా ఎగ్జామ్లో ఏమడిగాడు, భిన్నాల మీద, ఫ్రాక్షన్స్ మీద ఈరోజు. అంటే రేపు అడిగాడు ఫ్రెండ్స్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ మీద రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు. నిన్న మొన్న ఏం చేశాడంటే 0.099 అని, 0.909 అని. అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాము అని పాయింట్లలో మరి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ మీద వేస్తాడు. మరి ఈరోజు ఫ్రాక్షన్స్ మీద మరి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాడని మన మిత్రులు అంటే రేపు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే త్వరలో కొంత బ్రేక్ తర్వాత మళ్ళీ ఎస్జిటి వాళ్ళకి టెట్ ఉంటుంది. రేపు వచ్చేసి మార్నింగ్ ఇది ఒకటి ఉంటుంది. ఏంటంటే ఫ్రెండ్స్ మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, అదేవిధంగా ఈ వీడియో అనేది ఫ్రెండ్స్ కొంచెం మరి కొంచెం ఇప్పటికే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, చాలా టైము అనేది తీసుకుంది అనిపిస్తుంది. కొంచెం ఫాస్ట్గా లాగిచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్కి సంబంధించి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా లాజిక్ చెప్పా ఫ్రెండ్స్ గతంలో. అంటే ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. అసెండింగ్లో ఏ ఉంది, డిసెండింగ్లో డి ఉంది. ఏ అంటే ఏమో స్టార్టింగ్ ఏ కాబట్టి స్మాల్ టు బిగ్, ఇది స్మాల్ అన్నిటికంటే చిన్నది. ఒకవేళ డిసెండింగ్ అనడానికి కూడా బిగ్ కాబట్టి బిగ్ టు స్మాల్. అదే తెలుగులో అయితేనేమో ఆరోహణ అంటే 4 letters ఉన్నాయి, స్మాల్ టు బిగ్. అవరోహణలో ఎక్కువ లెటర్లు ఉన్నాయి కాబట్టి బిగ్ టు స్మాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఒకవేళ ఫ్రాక్షన్స్ ఫామ్లో ఉన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే ఏది స్మాల్ ఏది బిగ్ అనేది తెలియాలి. కాబట్టి మీకు క్రాస్ మల్టిప్లికేషన్తో లాజిక్ చెప్పారు. ఎట్లా 7 5 35 అని, 2 4 8 అని రాశారు ఫ్రెండ్స్. దీన్నే అసెండింగ్ ఆర్డర్లో రాయాలనుకోండి, వాడి కింద ఆప్షనల్స్ ఇస్తాడు. ఆ ఆప్షనల్స్ని మనం చెక్ చేసుకుంటూ పోవాలి.
అట్లా ఎక్కడైతే ఇప్పుడు ఇది అసెండింగ్ ఆర్డర్లో అంటే ఇది అసెండింగ్ ఆర్డర్లో లేదు అన్నట్టు ఇంకొక ఆప్షన్ చూసుకుంటూ అట్లా ఎలిమినేషన్ చేసుకుంటూ చేసే విధానం మీకు వీడియో రూపంలో చేస్తాను, అది చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇది మ్యాథ్స్కి సంబంధించి. ఈ మ్యాథ్స్ మెథడ్కి ఇంగ్లీషు ఇది మ్యాథ్స్ మెథడ్ కాదు ఫ్రెండ్స్. తర్వాత ఈ మ్యాథ్స్ మెథడ్కి సంబంధించి ఏమన్నా ఉన్నాయని చూద్దాం ఫ్రెండ్స్. బిట్స్ ఇగో ఉన్నాయి ఫ్రెండ్స్. మ్యాథ్స్ మెథడ్కి సంబంధించి టీఎల్ఎం మీద రెగ్యులర్గా ఒక బిట్ అడుగుతున్నాడు. జియో బోర్డ్ అని మరి రకరకాలైనటువంటి బోర్డ్స్ మీద టీఎల్ఎం మీద బిట్ అడుగుతుండు, ఎవాల్యుయేషన్ మీద బిట్ అడుగుతుండు, విలువలకు సంబంధించిన నిర్వచనాల మీద, నిర్మాణాత్మక మూల్యాంకనం మీద ఈరోజు బిట్ అడిగారు. దీన్ని రూపణ మూల్యాంకనం అని కూడా అంటారు. ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి ఆగమన నిగమన పద్ధతుల మీద అడిగాడు ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంకా జనరల్గా ఏముంది ఫ్రెండ్స్, జనరల్గా స్పెల్లింగ్ కరెక్షన్ అడుగుతుండు, ప్రిపోజిషన్ అడుగుతుండు, రెగ్యులర్గా యాక్టివ్ వాయిస్, ఏవిపివి, లెటర్ రైటింగ్, ఆర్టికల్స్, డిఎస్, ఐడిఎస్ అండ్ డిగ్రీ, మన డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ప్యాసేజ్ కొన్ని క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్, ఆర్టికల్స్, టెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. తర్వాత ఇంకా టెక్స్ట్ బుక్ మీద ఈరోజు ప్రశ్న అడిగారు. ఇవన్నీ కామన్గా అయితే ఈరోజు టెక్స్ట్ బుక్ అనేది ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీద ఇది దాంట్లో ఉన్నటువంటి మన ఎవరైతే ఉంటారో రైటర్ ఉంటారో ఆ రైటర్కి సంబంధించి బిట్ అడిగాడట. అది మొత్తం మీద ఆ స్టోరీ మొత్తం ఎవరికి సంబంధించిందంటే అమ్ముకు సంబంధించింది అనేది ఒక బిట్ ఇచ్చాడు కాబట్టి అది కూడా చూసుకోండి ఫ్రెండ్స్. అది ఇంగ్లీష్. తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ మీద ఏం అడిగాడు ఫ్రెండ్స్, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీద ఒక బిట్ అడిగాడు. స్టార్టింగ్ చాప్టర్ LSR మీద ఒక బిట్ అడిగాడు. మెథడ్స్ అండ్ టెక్నిక్స్ మీద ఒక బిట్ అడిగాడట. ఎవాల్యుయేషన్ మీద అంటే ఇవన్నీ కొంచెం గుర్తులేదు కానీ ఫ్రెండ్స్కి మొత్తం మీద పలానా టాపిక్స్ మీద అడిగాము అనేటటువంటిది వాళ్ళు లైవ్లో చెప్తుంటే నేను నోట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతేగా. తర్వాత ఇంకా మీకు ఇంక చెప్పాల్సినవి ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో ఇక సోషల్కి సంబంధించి సైన్స్ అండ్ సోషల్ రెండు కాంబినేషన్లో కలిపి రాశారు ఫ్రెండ్స్. ఇది ఇంత నిన్నటిది ఫ్రెండ్స్. సైన్స్ సోషల్కి సంబంధించి రెండు కాంబినేషన్లో రాశాను ఇక్కడ. తుపాకులు అదేవిధంగా ఫిరంగులను వాడినటువంటి మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే మొఘల్ చక్రవర్తి ఎవరంటే బాబర్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నేను అప్పట్లో ఒక లాజిక్ని చదువుకున్నా ఫ్రెండ్స్. అసలు దీన్ని ఒక సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవడానికి భజన అనేది ఒక లాజిక్ ఫ్రెండ్స్. భజన చూడండి, దీని ఇప్పుడు మీకు ఒక లాజిక్ చెప్తా చూడండి ఫ్రెండ్స్. ప్రధాన్ని మీకు రేపేమో నా ఆలోచన ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ వచ్చిన బిట్టు ఒకసారి వింటే వస్తుందని భజన అనేది ఒక లాజిక్ గుర్తుపెట్టుకున్నాను నేను. ఒక ఆర్డర్ బి అంటేనేమో బాబర్, మొఘల్ సామ్రాజ్యంలో మొట్టమొదటి బాబర్ తర్వాత వచ్చిన ఆయన. హెచ్ అంటేనేమో హుమాయూన్ తర్వాత అక్బర్ తర్వాత జహాంగీర్. అట్లా అందరిని మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ భజన అనే లాజిక్తో. మరి ఈరోజు ఈ భజన అనేటటువంటి లాజిక్ స్టార్టింగ్లో బాబర్కి సంబంధించి ఫిరంగులను తుపాకులను వాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే బాబర్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నానంటే ఇప్పుడు తుపాకు ఉంది, తుపాకులో ఒక బుల్లెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫిరంగు ఉంది, ఫిరంగు లోపల కూడా ఒక బుల్లెట్ ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా ఒక బుల్లెట్తో పాటు ఒక గన్ అన్నట్టు, అంటే రెండు వస్తువుల కింద లెక్క తీసుకుంటే బాబర్ అంటే ఇక్కడ చూడండి బాంబు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. బాంబు తుపాకీ అనగంలో బాంబు, ఫిరంగు అంగంలో బాంబు, అంతేగా ఇంకెక్కర లేదు కదా. బాబర్ అనగంలో బాంబులు పితామహుడు అంటారు. నేను ఏదో అట్లా హాస్యంగా బాబర్ అంటే బాంబులు, తుపాకులు, ఫిరంగులు అని రాసుకున్నా. నేను ఎప్పటికది మర్చిపోలేదంటే ఆ లాజిక్ బాగుంది. ఇక హుమాయూన్ అంటేనేమో ఇవన్నీ మీకు లాజికల్తో నేను వీడియో చేసా ఫ్రెండ్స్. ఒకసారి నా వీడియో చూడండి, ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. తర్వాత విజయనగర సామ్రాజ్యంలో వచ్చినటువంటి చివరిసారిగా వచ్చింది ఈరోజు అడిగాడు. అంతకుముందు ఒకసారి శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే డొమింగో ఫేజ్. దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోమన్నా ఈరోజు మార్నింగ్ అడిగినటువంటిది శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి మరి ఆయన గారు ఆధ్వర్యంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు డొమింగో ఫేజ్. ఎట్లా అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి మరి కవులను ఏమంటారు, అష్టదిగ్గజాలు అంటారు. దిగ్గజాలు ఫ్రెండ్స్ అట్లా గుర్తుపెట్టుకోండి. మరి దిగ్గజాల్లో దిగ్గజం అంటే గజంలాగా ఉంటాడు శ్రీకృష్ణదేవరాయలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. దిగ్గజాలలో ది ఉంది కాబట్టి డొమింగో ఫేజ్లో కూడా డా ఉంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకున్నాను నేను. మీరు అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తర్వాత విజయనగర సామ్రాజ్యంలో చివరిసారిగా వచ్చినటువంటి ఆయన న్యూనిజ్. స్టార్టింగ్లో వచ్చినటువంటి వ్యక్తి నికోలా కోంటి. మధ్యలో ఇద్దరు వచ్చారు ఫ్రెండ్స్. మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మరి ఆ ఇద్దరికి అంత దాని మీద ఫోకస్ ఏం పెట్టకపోవచ్చులే కానీ స్టార్టింగ్ వచ్చినటువంటి వ్యక్తి, ఎండింగ్లో వచ్చినటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్ ఏమో నికోలా కోంటి, ఎండింగ్లోనేమో న్యూనిజ్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఏమీ లేదు ఫ్రెండ్స్. శ్రీకృష్ణదేవరాయలు అనగా హరిహర రాయలు, బొక్క రాయలు అంతా మనం చదివేస్తాం. ఓకే, ఇట్లాంటి మరి విదేశీ యాత్రికుల మీదనే ఎగ్జామినర్ ఫోకస్ పెడుతున్నాడు కాబట్టి ఇంకేమైనా ఉన్నా కూడా మీరు మరి రాణి రుద్రమదేవి కాలంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికుడు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటివి చూసుకోండి, ఏమో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత నికోలా కోంటి అంటే ఇక్కడ క్వాంటి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
విజయనగర రాజున శ్రీకృష్ణదేవరాయలు కాబట్టి శ్రీకృష్ణదేవరాయలకి అంటే బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరంటే క్వాంటీస్ అని గుర్తుపెట్టింది. హాస్యం కోసమే ఫ్రెండ్స్ ఇది. అంటే మరి శ్రీకృష్ణుడి దగ్గరికి ముందుగా ఎవరు వెళ్తారంటే మరి క్వాంటీస్ ముందుగా వెళ్తారు అన్నట్టు గుర్తుపెట్టుకుంటే నికోలా క్వాంటీ అనుకోండి. తర్వాత న్యూ నిజ్ అని గుర్తుపెట్టుకోండి. న్యూ నిజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, న్యూ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. న్యూ అంటేనేమో లేట్గా పోయిన లేటెస్ట్ పోయినట్టు అంటాం కదా ఫ్రెండ్స్. లేట్గా పోయారు, న్యూగా పోయారు అని గుర్తుపెట్టుకోండి. న్యూ నిజ్ అంటే న్యూ, కొత్తగా, లేటుగా పోయినా లేటెస్ట్గా అన్నట్టు అట్లా నేనైతే అట్లానే గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్ అంతే. ఇక వ్యాధులు ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఐరోపా ఖండం మీద ఈరోజు బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. కానీ చెప్తా ఇప్పుడు. తర్వాత అడ్రినల్ గ్రంథులు ఫ్రెండ్స్. ఈ అడ్రినల్ గ్రంథుల మీద అడిగితే పీయూష గ్రంథులు, మిగతా గ్రంథులు అన్నింటిని కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. అవట గ్రంథి, పీయూష గ్రంథి, అడ్రినల్ గ్రంథి, వీటిలో ఏది ముఖ్యం? పీయూష గ్రంథిని అతి పెద్ద గ్రంథి అంటారు, ప్రధానమైనటువంటి గ్రంథి అంటారు. ఇందులో ఉన్న లాజిక్స్ అన్నీ చెప్పా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, సైకాలజీలో చెప్పిన, కంటెంట్లో చెప్పిన చాలా ఉన్నాయి. ఇక వ్యాధులకు సంబంధించి ఈరోజు మరి గాలి ద్వారా వచ్చే వ్యాధులు, నీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధుల మీద, పంటలకు సంబంధించి వైరస్ల మీద, పంట పొలాలకు సంబంధించి క్రిముల మీద, కీటకాల మీద అడుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్. మొక్కలు, పంటలు చదివేసింది అంతేగా. ఈరోజు ఆఫ్రికా ఖండం ఒకటి, ఐరోపా ఖండం. ఆఫ్రికా యూరోప్ ఖండానికి సంబంధించి ఎక్కువగా ఏం చేస్తాడంటే వర్షపాతం మీద, పంటల మీద ఫోకస్ పెట్టాడు. మీరు ఆ వర్షపాతం, పంటలు ఒకటి, ఫ్రూట్స్ ఒకటి, పండ్ల మీద ఫోకస్ పెట్టాడు. వాటిని ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత జీవితంలో విజయం సాధించాలంటే కోరిక, నమ్మకం, ఆశ వీటిపై పట్టు సాగించాలి అని చెప్పింది ఎవరంటే అబ్దుల్ కలాం గారికి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రెండ్స్, నేను ఎక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే సోలోమోన్ ఫ్రెండ్స్. ఇక్కడ సోలోమోన్ అనమాట. సోలోమోన్ అంటే ఏమీ లేదు, అబ్దుల్ కలాం గారికి ఈ మాట చెప్పింది ఎవరు అని ఎగ్జామ్లో అడిగాడట. సోలోమోన్ అంటే స్లోగా చెప్పాడని గుర్తు, చెవిలో స్లోగా చెప్పాడని గుర్తుపెట్టుకుని అంతే. స్లోగా చెప్పాడు అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాంకి ఈ మాట చెప్పింది ఎవరంటే స్లోగా చెప్పాడు. ఎవరు? చెవిలో స్లోగా చెప్పాడని గుర్తుపెట్టుకోండి. హాస్యం కోసం అంతే ఫ్రెండ్స్ అంతే. నేను అట్లా గుర్తుపెట్టుకుని మీరు కూడా అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. లేదా మీకు ఇంకేదైనా అనిపిస్తే ఫాలో అయ్యండి ఫ్రెండ్స్. తేనెటీగల మీద బిట్టాడు. నిన్న ఏమడిగాడు? తేనెటీగల మీదనే. మరి తేనెటీగల అనగానే ఎపికల్చర్, ఏపీలో తేనె ఎక్కువగా ఉంటుంది, తేనెటీగలు ఎక్కువగా ఉంటాయి, అట్లా గుర్తుపెట్టుకోండి. ఈరోజు దారాలకు సంబంధించి జంతువులు యొక్క దారాలు, వృక్షం యొక్క దారాలు, వృక్షజాతి, జంతు జాతికి సంబంధించిన దారాలకు సంబంధించి బిట్స్ ఏం అడిగాడంటే వాటిలో ఏముంటాయంటే ప్రోటీన్స్, పిండి పదార్థాలు, అంటే వాటి మీద ఒక లుక్ ఏంటి ఫ్రెండ్స్. తర్వాత జన వల్లభుని శాసనం ఏంటంటే కుర్క్యాల శాసనాలు కనుక ఆడని కనిపిస్తే సోషల్ కంటెంట్లో వదలకండి ఫ్రెండ్స్. జనవల్లభుడు అనంగులోని మీకు కుర్క్యాల శాసనం అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ శాసనాల మీద బిట్స్ ఎక్కువగా అడుగుతున్నాడు ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఒకవేళ మీకు జన వెళ్ళప్పుడు అని జనం అని గుర్తుపెట్టుకోండి. జనం అనంగులో మీకు కుర్క్యాల అనేటటువంటి పదంతో లింక్ చేసి, కుర్క్యాల అంటే ఏమో జనం అంతా కుప్పలుగా ఉన్నారని, కురసగా ఉన్నారని, కోకొల్లాలని మనకు అనుకూలంగా ఎన్నేను అనుకోవచ్చు ఫ్రెండ్స్. అలా అనుకుంటూ ఉంటే ఏదో ఒకటి మీకు చింపాంజీకి సంబంధించి కోహిలరు చింపాంజీ ఒక దానిలాగా ప్రయోగంలాగా ఎగ్జామ్లో మనకి తలుక్కున ఆలోచన వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత అరటిపండులో ఉండేటటువంటి విటమిన్, అరటిపండులో ఏముంటుందంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు విటమిన్ కాదు, ఇక్కడ పొటాషియం అనేది ఉంటుంది. అరటిపండు అనుకున్నాం, అరటిపండు చూడండి, పొటాషియం అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక పొటాషియం అంటే మన పొట్ట అనుకోండి, మన పొట్టలోకి ఏం పంపించాలి? అరటిపండుని పంపించాలి డైలీ అనుకోండి అంతే. ఇక ఖనిజాలకు సంబంధించి గ్రానైట్ రాళ్ళ మీద బిట్టు అడిగాడని మిత్రులు అంటున్నారు, అది ఒకటి చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ మెథడాలజీకి సంబంధించి ఉన్నాయి. ఇంకా కంటెంట్కి సంబంధించి బిట్స్ ఏం అడిగాడంటే ఇక్కడ చూడండి, ఆఫ్రికా ఖండం ఇది అయిపోయింది చెప్పే ఫ్రెండ్స్. విటమిన్స్ మీద మళ్ళీ బిట్ అడిగాడు. అంటే విటమిన్ డి మీద అడిగాడు, విటమిన్ సి మీద అడిగాడు, రెగ్యులర్గా అడుగుతున్నాడు. ద్వైత సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతాల మీద కూడా బిట్ అడుగుతున్నాడు. అదేవిధంగా అంతకుముందు స్వామి దయానంద సరస్వతి మీద అడిగాడు, జ్యోతిరావు పూలే మీద అడిగాడు. ఇవన్నీ అడుగుతున్నాడు కాబట్టి ఆ ఏరియా మొత్తాన్ని కొంచెం ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ గాంధీజీ ఉద్యమాల మీద బిట్లు అడిగేది ఫ్రెండ్స్, అడగలేదు. అడిగేటటువంటి ఛాన్స్ నెక్స్ట్ వాళ్ళు అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి అది కూడా చూసుకోండి. ఇంక మెథడాలజీకి సంబంధించి ప్రాథమిక స్థాయిలో ఈవీఎస్ బోధన ఉద్దేశం మీద ఒక బిట్ అడిగాడట. రూపణ మూల్యాంకనం మీద ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. పటాలపై రెగ్యులర్గా అడుగుతున్న విద్యా ప్రమాణాలు, ప్రణాళికలు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఇది మరి టోటల్గా ఈరోజు మరి ఎగ్జామ్లో వచ్చినటువంటి మరి బిట్స్ అనమాట. ఈ బిట్స్ వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కంగు తినిపించాయి. టైం కిల్లింగే కాదు, చాలా కష్టంగా ఉన్నటువంటి బిట్లు చాలా ఈజీగా ఉన్న వాటిని కూడా కష్టంగా తయారు చేసి ఎక్కడెక్కడో మారుమూల మరి ప్రాంతాల్లో నుంచి బిట్లు అడిగి మరి ఎగ్జామినరు మనల్ని ఒక టెస్ట్ చేసినట్టు ఈరోజు ఇచ్చాడు. కాబట్టి ఎనీహౌ ఏదేమైనప్పటికీ నెక్స్ట్ రాయబోయేటటువంటి మిత్రులు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పర్ఫెక్ట్గా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇదంతా చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఎనీహౌ ఏదైనప్పటికీ మీకు ఖచ్చితంగా నా వీడియో యూజ్ అవ్వాలి,
అనేటటువంటి ఉద్దేశంతోనే రెగ్యులర్గా ఇవన్నీ చేస్తూ ఉన్నా కాబట్టి నా వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న మిత్రులు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. యూజ్ అయ్యాయే నేను నా వీడియోలో నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ నేను ఎప్పుడు కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు యూజ్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతోనే. ఎందుకంటే నేను ఒక టీచర్ని, నేను ఒక యాస్పిరెంట్గా, నేను డిఎస్సి సాధించినటువంటి ఒక యాస్పిరెంట్గా మరి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ వీడియోలు అందిస్తున్నానంటే మీకు యూజ్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతోనే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళొక సెషన్తో మళ్ళొక మరి ఈ విధంగానే మళ్ళీ మీ ముందుకు రావడానికి వెంటనే వచ్చేస్తా ఫ్రెండ్స్. ఓకే, అప్పటిదాకా ఉంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.